నువ్వు పక్కకి జరగవా, ఎలా చంపేస్తానంటే మోషే అంటాడు, నేను జరగను ప్రభా, ప్లీజ్ అయ్యా నా ముఖం చూడు. ఒక దశలో దేవుని కోపము ఇంకా ఆగ్రహావేశాలతో మించి మీరిపోతుంటే, సరే ప్రభా ఇంకెన్నిసార్లు వాళ్ళ పక్షంగా అడ్డుపడను, నా పేరు కూడా తీసేయి, నన్ను కూడా నరకం వేసేయి అన్నాడు. మీరు వాక్యమును వినువారు మాత్రమైన మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలని ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 90వ కీర్తన 11వ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతుడని దైవమా, యేసు రక్తాన్ని చేతబట్టుకుని కృపాశ్రయించని ప్రార్థన చేయుచున్న ఈ అల్పదాసును అంగీకరించండి, అగ్ని చేత కాల్చండి, పుటము వేయండి, పరిశుద్ధపరచండి, నీతి గల నీ మాట తేటగా వినిపించగల బోరగా మార్చండి. సకల ఆటంకాల అభ్యంతరాలు, శోధనలు, బలహీనతలు యేసు నామములో బంధించి నాశనం చేస్తున్నాం. ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతుండగా ప్రతి విధమైనటువంటి అవిధేయతను, తిరుగుబాటును, గలిబిలిని, చీకటి శక్తుల ప్రభావమును యేసు నామములో బంధించి నాశనం చేస్తుండగా, పరిశుద్ధాత్మ దేవుడా మీ పూర్తి స్థాయి మహిమతో మీరు దిగివచ్చి మీ శైలిలో, మీ స్థాయిలో మా మధ్యలో క్రియాత్మకంగా కదలడమని, కార్యములు చేయమని యేసు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం తక్కువ చేస్తారా మానిటర్స్? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సౌండ్ చాలా బాగుంది కానీ చాలా ఎక్కువైపోయింది. నేను అక్కడ కూర్చున్నప్పుడు మహాప్రళయం వచ్చి మీద పడిపోయినట్టే ఉంది. గొర్రెపిల్ల ఉగ్రతకైనా తాళజాలగలమేమో కానీ ఈ సౌండ్కి చచ్చిపోతాం అనిపించింది. నేను ఒక్కడనే బాధితున్నో, మీరందరూ కూడా బాధితుల్లో తెలియదు కానీ మీరు కూడానా? అయ్యి బాబాయ్, ఘోరమైన హింస అన్నమాట. పాప జాషు గారి పాట ఎక్కడో ఆ నూతులో పడిపోయి గోతులో ఎక్కడో చిన్నగా వినపడుతుంది. అపరిమితమైన సౌండ్ బాబోయ్. ఆ భయంకరమైనటువంటి సౌండ్ పొల్యూషన్లో పాటను వెతుక్కోవాల్సి వచ్చింది ఎక్కడో కొంచెం. ఈ దుర్మార్గమైన లైట్ వలన ఎవరు కనపట్లేదు నాకు ఈ వైపు. ఇది బహుకీడు చేయుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది పిల్లారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హౌ మచ్ టైం ఐ యామ్ గివెన్? ఐ డోంట్ నో. ఎంత సమయం ఇచ్చారు నాన్న నాకు? 1:10. పంచాంగం చేసేవా ఏమిటో ఈ గతంలో. ఆల్ రైట్, దేవుని బిడ్డలారా, నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు క్రోధము ఎంతో ఎవరికి తెలియను. ఈ మాటలు అంటున్నది ఏదో ఒక ఆకస్మిక సంఘటనలో కాస్త తుల్లిపడి, భయపడి, కంగారు పడి మాట్లాడిన ఒక సాధారణమైన భక్తుడు కాదు. దేవునితో ముఖాముఖిగా 40 పగళ్ళు 40 రాత్రులు అలాగూ చూస్తూ ఉండిపోయి మాట్లాడిన మహానుభావుడు. ఈ భూమి మీద ఎవరికైనా దేవుడు తన మార్గములు బయలుపరిచాడు అంటే ఆల్ రైట్. నాకు ప్రజల్లో చూస్తూ చెప్పడం అలాంటిది ఒక సమస్య. అంచేత ఈ పిల్లలకి చాటుకు వస్తే కొంచెం పర్లేదు సార్. ఈ పిల్లలకి చాటు కొంచెం ఇట్లా వస్తే వాళ్ళు కనబడతారు, ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం జస్ట్ అట్లా పెట్టండి సరిపోద్ది. బాగు. ఆల్ రైట్, ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి. హల్లెలూయా.
యా కొంత నయం కానీ యా ఆల్ రైట్. ఈ టెక్నాలజికల్ దట్స్ వండర్ఫుల్, థ్యాంక్ యూ. సాంకేతిక మాధ్యమం ద్వారా ప్రపంచానికి దేవుని వాక్యాన్ని అందించే అవకాశాలు ఉన్న ఈ దినాల్లో చాలాసార్లు స్టూడియోస్లో, టీవీ స్టూడియోస్లో అక్కడక్కడ వాక్యం చెప్పాల్సి వస్తుంది కదా. అప్పుడు మా ముందు కెమెరా ఒక్కటే ఉంటుంది, కానీ మాట్లాడేది కెమెరాతో కాదు కదా. ప్రజలను ఉద్దేశించే కనుక ఎదురుగుండా ఎవ్వరు లేకపోయినా, కాబట్టి దేవుని బిడలారా అనాలి. ఎవడు ఉన్నాడు, కెమెరా ఒకటే ఉంటుంది అక్కడ. విశ్వాసంతో చెప్పడమే కదా. ఇక స్టూడియోస్లో, జూమ్ ప్రైస్లో, చర్చిలో కూర్చొని, ఇంట్లో కూర్చొని కరోనా కాలంలో లైవ్ ఇచ్చిన సందర్భాల్లో మా ముందు ఎవడు లేకపోయినా వేవేల మందిని కళ్ళ ముందు ఊహించుకొని చెప్పేవాళ్ళం. ఇప్పుడు మీరందరూ ఉన్నా కూడా ఎవరు కనబడకపోతే, ఎవరు లేరనుకొని అట్లాగే చెప్పాల్సినంత బాధ కలుగుతుంది. అందుకే కాస్త ఈ అడ్జస్ట్మెంట్లు కొద్ది గొప్ప ఉపకారం చేశాయి, చాలా సంతోషం. పిల్లరా, నిన్నటి దినాన మనము ధ్యానం చేసిన వాక్యం ఎవరికైనా గుర్తుందా అండి? ఇది విషయం అబ్బాయి. ఇది చాలా దారుణం. ఏదైనా ఒక మంచి ఉపదేశాన్ని, లోతైన సత్యాన్ని, ఒక నూతన ప్రత్యక్షతని దేవుని పాదాల దగ్గర కనిపెట్టి పొంది మీకు చెప్పాలి అన్న ఆశ చచ్చిపోద్ది. అలాంటప్పుడు బిర్యానీ పెట్టినా, చారు పోసినా తినేవాళ్ళు ఫీలింగ్ ఏం మార్పు లేకపోతే బిర్యానీ ఎందుకు పెట్టాలి? చారు పోతే పోలా. మీరు వాక్యమును వినువారు మాత్రమైన మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలని యాకోబు పత్రిక 1వ అధ్యాయములో తీవ్రంగా హెచ్చరిక చేశాడు. దేవుని వాక్యాన్ని మంచిగా వినాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి, ధ్యానించాలి, పదే పదే నెమరు వేసుకోవాలి. అప్పుడే దాని యొక్క సంపూర్ణ ప్రయోజనం మనకు సిద్ధిస్తుంది. ప్రియులారా, నిన్నటి దినం మనము జ్ఞాపకం చేసుకున్న వాక్యంలో మందిరానికి వెళ్ళడాన్ని బట్టి, దేవుని విశ్వాసం ఉంచడాన్ని బట్టి, యేసు రక్తాన్ని ఆశ్రయించడాన్ని బట్టి, దశమ భాగాలు ఇవ్వడాన్ని బట్టి, ప్రార్థనలు చేయడాన్ని బట్టి ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడుతున్నప్పటికీ కూడా నాలో మార్పు రావాల్సిన అవసరం ఏమీ లేదని, నేను మారాల్సిందేమీ లేదని, నేను బాగానే ఉన్నానని, నేను కాకపోతే ఇంకెవడు వెళ్తాడు పరలోకానికి అన్నట్లుగా ఒక అనవసరపు అడ్డగోలు ధీమా ఎవరికైతే వస్తుందో వారి రక్షణ దుర్లభమే. వారి రక్షణ దుర్లభమేనని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక తీవ్రమైన హెచ్చరిక దేవుని నుండి మనకు అందింది. ఒక సెలబ్రేషన్ మోడ్లో నుంచి ఒక రియలైజేషన్ మోడ్లోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చి, కన్విక్షన్లోకి ప్రభు మనల్ని నడిపించి, ఒక మంచి తీర్మానంతో దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసుకునే ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని గత రాత్రి ప్రభు మనకిచ్చారు. ఇది నాన్న మరొక చిన్ని సందేశాన్ని మీ దృష్టికి తేవడానికి ప్రభు నన్ను సిద్ధపరిచారు. దైవజనుడైన మోషే మాట్లాడుతున్నాడు ఈ మాటలు. దాదాపు 80 సంవత్సరాలు మొదటి 40 దేవుని సేవ కొరకు సిద్ధపరచబడి నలగొట్టబడి, తదుపరి 40 ఇటు దేవుని ప్రజలతో అటు దేవుని కోపంతో తీవ్రముగా నలిగినటువంటి ఒక దైవజనుడిగా మోషే మనకు కనబడతాడు. రోజు మేఘం కింద నడవటం, అప్పుడప్పుడు మేఘములోకి ఎక్కువ కూర్చొని దేవునితో మాట్లాడడం, ఏకంగా దేవునితోని ముఖాముఖి అనుభవాలు కలిగి ఉండడం,
ఇలాంటివన్నీ చూస్తే ఎంత ధన్యుడు కదా మోషే అనిపిస్తుంది. అతనే తన అనుభవాన్ని గురించి రాయాల్సి వస్తే నీ మహిమను అనుభవించుచునే మా దినములను నీవు గడిపితిమి అనాల్సి వస్తుంది అని నేను అనుకున్నాను. కానీ ఈ కీర్తనలో మోషే అంటాడు, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపాము అంటాడు. అదేమిటి? యాత్రానుభవాల గురించే కదా మాట్లాడేది. 40 ఏండ్లుగా ప్రతిరోజు మన్నా కురుస్తూనే ఉంది. ఓ బండ తమ వెనక వచ్చి దాహం తీరుస్తూనే ఉంది. ఏ రాత్రి అడుగులు తడబడకుండా దేవుని అగ్ని స్తంభము తమ ముందు నడుస్తూనే ఉంది. ఎవరూ దాహార్తికి సమస్యలిపోకుండా మేఘం వారిని ఆవరించి ఉన్నది. ఇంతటి భీకరమైన సన్నిధిని అనుభవిస్తూ గడిపిన క్షణాలను మోషే ఏమని చెప్పాలి? నీ మహిమను అనుభవించుచునే మా దినములన్నీ గడిపాము అంటాడేమో అనుకుంటే, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపాము అంటున్నాడు. మోషే తను అనుభవించినటువంటి దేవుని సన్నిధి కన్నా దేవుని ఉగ్రతను గురించినటువంటి భయంకర జ్ఞాపకాలతో ఎందుకు నలుగుతున్నాడు? ఎందుకు అతనికి ఏమైంది అసలు అని చూస్తే, ఇశ్రాయేలు ప్రజలు తరచుగా, మరీ చెప్పాలంటే నిత్యం ఏదో ఒక తిరుగుబాటు ద్వారా, ఏదో ఒక సనగడం ద్వారా, ఏదో ఒక అవిధేయత ద్వారా, కృతజ్ఞత లేని మనస్సుల ద్వారా దేవునికి కోపాన్ని రేపుతూ వచ్చారు. దేవుని కోపము రేపబడిన ప్రతి సందర్భములో ఆయన ఎంత మాత్రము దోషులు నిర్దోషిగా ఎంచువాడు కాదు గనుక, తీవ్రమైన దేవుని కోపము శిక్ష తన మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడితే వెంటనే పరుగున వచ్చి దేవుని సమాజం మీదకి వస్తున్న దేవుని కోపానికి ఉగ్రతకి అడ్డు నిలబడి, అయ్యా క్షమించండి, నేను వారితో మాట్లాడతాను, హెచ్చరిస్తాను, సరిదిద్దుతాను, ఏదో ఒకటి చేస్తాను, దయచేసి మీ కోపం నుండి మల్లుకోండి అంటూ వారికి అడ్డుపడాల్సిన సేవ మోషే చేసేవాడు. దాని గురించే 106వ కీర్తన 23వ వచనములో ఏమని రాస్తాడు? చాలా తేటగా దేవుని వాక్యములో మాట్లాడాడు. మోషే దేవుని సన్నిధిలో నిలబడి వారికి అడ్డుపడ్డాడు అని రాశాడు. చేతులెత్తి ఒక స్తోత్రం చెప్దామంటారా? వీళ్ళు ఏదో ఒక పొరపాటు చేయటం, ఏదో ఒక విధేయత, ఏదో ఒక తిరుగుబాటు, దేవుని కోపం రగులుకోవటం, నువ్వు జరుగు పక్కకి, వీళ్ళ సంగతి చెప్తాను దేవుడు మాట్లాడడం, అయ్యా కనికరించండి అయ్యా, క్షమించండి అయ్యా, మరొక అవకాశం ఇవ్వండి అని మోషే అడ్డుపడటం. మోషే జీవితం అంతా కూడా దేవుని కోపానికి దిగి వస్తున్న దేవుని ఉగ్రతాగ్నికి ఎదురెళ్ళటమే సరిపోయింది. దేవుని బిడ్డలారా, అతడు ఎంతగా దేవుని కోపానికి ఉగ్రతకు అడ్డుపడగలిగేవాడు అనడానికి ఒక ఉదాహరణ, కోరకు ఉదంతంలోను మాంసాపేక్ష కలిగిన సందర్భంలోనూ కూడా దేవుడు ఏమన్నాడు? నువ్వు పక్కకు జరుగు, వీళ్ళని చంపేస్తాను ఒక్క దెబ్బకి అన్నాడు. మీరు గుర్తుపట్టారు ఆ మాటని? నీవు ప్రక్కకు జరుగు, ఒక్క దెబ్బకి జనములను నాశనం చేస్తానన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. 30 లక్షల మంది జనానికి ఒక్కడు అడ్డుపడటం ఏమైనా ఆశామాసి విషయం అండి? ఇతను అడ్డుగా నిలబడితే దేవుని ఉగ్రత కూడా ఆగాల్సి రావడం ఏమన్నా మామూలు సంగత? ఒక మహాప్రాకారం నిలబడ్డాడు. He could able to shield not less than 30 lakhs of people in the wilderness. ఏం తమాషా విషయం కాదని. నువ్వు పక్కకి జరగవా, ఎలా చంపేస్తానంటే మోషే అంటాడు, నేను జరగను ప్రభువా, ప్లీజ్ అయ్యా నా ముఖం చూడు. ఒక దశలో దేవుని కోపము ఇంకా ఆగ్రహావేశాలతో మించిపోతుంటే, సరే ప్రభువా ఇంకెన్నిసార్లు అని వాళ్ళ పక్షంగా అడ్డుపడను, నా పేరు కూడా తీసేయి, నీ పేరు నువ్వు తీస్తాం, ఎవరు పాపం చేశారో వారికే శిక్ష, నీకెందుకు వస్తుంది అని దేవుడు అన్నాడు. మరి మా వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతే ఒక్కరిని పరలోకలకు చేంజ్ చేయను, నాకు వాళ్ళే గుర్తు వస్తారు, నాకేం నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, తీసేయి నా పేరు కూడా. ఇప్పుడు ఏమిటంటావు? క్షమించవచ్చు కదా. ఈయనొక్కరిని శిక్షించలేక, నరకంలోకి తోసేయలేక, పేరు తీసేయలేక, నీ ముఖం చూసి వాళ్ళందరూ అసలు పొమ్మను అని వదిలేశాడు. ఇలాంటి సందర్భాలు ఒకసారా కాదుగా. దేవుని కోపం ఏంటో, ఆ వేడి ఏంటో, ఉగ్రత ఏంటో, బలం ఏంటో, అగ్ని ఏంటో, పవర్ ఏంటో ఈయనకి తెలుసు. ఈయన అడ్డుపట్టడం వల్ల వాళ్ళకి తెలియట్లేదు. రే మీకు అర్థం కావట్లేదని బాబు, అంత సింపుల్ అనుకోకండి, చాలా తీవ్రమైన విషయం అది అని మాట్లాడుతూ ఈ కీర్తన రాశాడు. ఏంటా కీర్తన?
నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియదు. మీకు ఏం తెలిసినా ఎదురెళ్ళేది నేను, అడ్డం పడేది నేను, ఏడ్చేది నేను, నానా సావులు తెచ్చేది నేను. దేవుని ఉగ్రత మీ మీదకి రాకుండా ప్రయాసపడుతుంది నేను. ఆయన ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలుసు. ఎందుకు వస్తుంది ఇంతకీ ఆగ్రహం, అంత కోపం ఎందుకు వచ్చింది దేవుడికి అని అడిగితే అతను చెప్పిన కారణం, ఆయనకు చెందవలసిన భయము కొలది పుట్టు క్రోధం ఎంతో ఎవరికి తెలియను. అంటే కోపం ఎందుకు వస్తుందంటే దేవుడికి ఆదికాండం 8లోనే చెప్పాడుగా. ఏమని? ఈ నరులు హృదయమును తప్పిపోవు ప్రజలు, ఇక లంతేలే, ఇక ఎంత చెప్పినా సుఖమేముంది, పోన్లే, ఇక మాత్రం ఉగ్రత పంపనులే, శిక్షించలే, అవకాశాలు ఇస్తానులే అన్నారుగా. ఎప్పటికప్పుడు వారి బలహీనతను ఎరిగి మాట్లాడాడుగా. మరి అయినా అంత కోపం నీకు. ఆయనకి ఎందుకంత భయం వస్తుందో, కోపం వస్తుందో కారణం రాశాడు. ఏంట కారణం చెప్పండి? ఆయనకు చెందవలసిన భయము కొలది పుట్టు క్రోధం. ఆ మాట మీరు అందరూ అంటారా? భక్తులంతా ఎక్కడో ధ్యానంలో ఉన్నట్టున్నారు, ఎవరు మాట్లాడడం లేదు. అయ్యలారా చెప్పండి చెప్పండి చెప్పండి. ఆయనకు చెందవలసిన భయము కొలది పుట్టు క్రోధం. అంతే, కరెక్ట్గా పాయింట్ వరకే, అమాయకంగా వెళ్ళిపోకూడదు. ఆయన క్రోధానికి కారణం ఏమిటట? ఆయనకు చెందవలసిన భయము కొలది పుట్టుచున్న క్రోధం. అంటే దేవునికి ఎంత భయపడాలో అంత అనండి. ఆయనకి దక్కాల్సిన మర్యాద, ఆయనకి దక్కాల్సిన భయం, గడగడ వణుకుతో ఆయన సన్నిధిలో ఉండాల్సిన తీరు ఎప్పుడైతే కాస్త తగ్గింది అని దేవుడికి అనిపించుద్దో, ఎంత తగ్గుతుందో దాన్ని బట్టి ఆయన కోపం ఉంటుందంట. ఓసారి అర్థమైన వాళ్ళు ఆమె అనండి ఒకసారి. ఆయనకు చెందవలసిన భయము కొలది పుట్టు క్రోధము ఎంతో ఎవరికి తెలియను. ఈ మాటలు బాగా వినాలి. ఆయనకు చెందవలసిన భయం, దేవునికి ఎంత భయం చెందాలి? అంత భయము మన వద్ద కనబడకపోతే దాన్ని బట్టి ఆయన కోపం వస్తుందంట. నీ పర్సనల్ లైఫ్లో కానీ, ప్రైవేట్ టాక్స్లో కానీ, when you're dealing with money, a woman, a man, whatever it is, whatever the case, అది మినిస్ట్రీలో అయినా సరే, బయట అయినా సరే, సేవ అయినా, నీ వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, వ్యాపారం, whatever the case, దేవునికి ఎంత భయము నీ కడుపులో, నీ బ్రతుకులో ఉండాలో అంత భయముగా నీ లేకపోతే దాన్ని బట్టి నీ మీదకి వచ్చే దేవుని ఉగ్రత ఉంటుందంట. రే, ప్రతిసారి నేను అడ్డుపడుతున్నా, ఏడుస్తున్నా, తెప్పలు పడుతున్నా, కన్నీరు గారుస్తున్నా, నానా సావులు చేస్తున్నా, మీకు అర్థం కావట్లా. ఆయన ఆగ్రహానికి చాలా బలం ఉంది, నీకు అర్థం కాదు. నహూము అంటాడు, ఆయన గట్టిగా ఊపిరి విడిస్తే పర్వతములు మైనం వల్లే కరిగిపోతాయంట. ఆయన కన్నెర చేసే సముద్ర దిగంతాలు కనబడుతున్నాయి. దేవుని వాక్యం ఏమంటుంది? ఆయన ప్రేమ చాలా గొప్పది, కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు. ఇదే కాదు, మరొక పార్శ్వం ఉంది. ఆయన ఆగ్రహ బలం ఎంతో నీకు తెలుసా? ఆయన కోపగించుకుంటే ఏమవుతో తెలుసా? ఒక్కసారి గట్టిగా కెన్నెర చేస్తే 250 మంది అలా సజీవంగా సమాధి అయిపోయినట్టుగా భూమిలోకి దిగిపోలేదా? ఫరో రథముల సైన్యము ఎర్ర సముద్రంలో మునిచి చనిపోలేదా? అనవసరంగా దేవుని ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. ఏమి నాయకులయ్యా మీరు అని ఈ 250 మందికి సానుభూతిగా పాకిన పాపిష్టి మాటలను బట్టి తెగులు బయలుదేరి వేల మందిని చంపుకుంటూ పోలేదా? నిమిషంలో రెప్పపాటున 1000 మంది నేల రాలిపోలేదా? ఆయన ఏమన్నాడు? ఆయన ఆగ్రహ బలం ఎంతో నీకు తెలియదు. దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు కరుణామయుడు, దేవుడు కృపామయుడు. మనం రాసే పాటల్లో, పాడే పాటల్లో 99.99 ప్రేమ గురించే, తీర్పు గురించి పాటలు లేవు, ఉగ్రత గురించి పాటలు లేవు, హెచ్చరికలు లేవు. ప్రసంగాలన్నీ వాగ్దాన సందేశాలే. ఆశీర్వాద కూడిక, ఆశీర్వాద భోజనం, ప్రేమ విందు, వాగ్దాన కూడిక, వాగ్దాన సందేశం, వాగ్దాన గీతం, వీటికున్న డిమాండ్ శుద్ధీకరణ కూడిక ఎందుకు ఉంటుంది? నిబంధన కూటమి లేదు, తీర్మానం కూటమి లేదు, ప్రమాణం చేసే కూడిక లేదు. నెహెమ్యా ఏమన్నాడు? యెహోవా సన్నిధిని శపథము పోని ప్రమాణము చేయుటకు మేము కూడుకున్నామన్నాడు. శపథం పోని ప్రమాణం చేయటానికి కూటమి పెట్టుకోనంట. రెండు అందరం దేవునికి మాట్లాడదామని ఒకరికొకరు చెప్పుకొని తెచ్చుకొచ్చింది. ఎందుకంటే
ప్రమాణం చేసే వాళ్ళ నుంచి ఇలా ఉంటాను ప్రభా, ఇలా చేయను ప్రభా అని దేవునికి మాట ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన కూటం పెట్టుకున్నారంట. మనకి వాగ్దాన కోరికలు ఎన్నైనా ఉంటాయి, స్వస్థత కోరికలు ఎన్నో ఉంటాయి. విడుదల మహోత్సవం, స్వస్థత కోరిక, ఆశీర్వాద సభ, వాగ్దాన సభ, దీవెన వర్షం, ఇలాంటి ఎన్నెన్నో ఉంటాయి. శుద్ధీకరణ కూడిక, ఎవడో నాలాంటి అమాయకుడు తెగించి పెట్టిన ఎవడు కనపడ్డా అక్కడ. యువతల శుద్ధీకరణ కూటం పెట్టు, అవతల స్వస్థ కూటం పెట్టి జనం ఎక్కడ ఉంటారు? విచిత్రం ఏంటి తెలుసా? స్వస్థ సభలు అందరూ రోగులు కాదు, వీళ్ళకి ఆరోగ్యం ఉంటుంది కానీ అది ఇంట్రెస్ట్. నీకేం రోగం వచ్చింది రా కూటానికి పోయి అడిగితే నాకేం దేవుని కప్పండి నేను బాగా, మరి ఎందుకు పోయామంటే చూద్దామని. అడిగి ఎంత ఇంట్రెస్ట్. విడుదల కూటం నీకు దైవం ఏమైనా పట్టిందంటే లేదు, మరి ఎందుకంటే అసలు దైవం ఎట్టబోయిందో చూద్దామని పోయి నీకు వచ్చి పడితే నువ్వేం చేస్తావంటే ఆడు మళ్ళీ ఇంకో విడుదల కూటం పోతాడు. ఇదంతా తిరునాళ్ళ బ్యాచి. చివరికి జాతర, పండగ, ఇదొక సరదా, ఇదొక సంతోషం, ఇదొక ఉత్సవం, ఇదొక వరవడి కాదు. దేవుని ఆగ్రహ బలమనికి తెలియాలి. ఆయనకు చెందవలసిన భయము కలిసి పుట్టుచున్న క్రోధం అంటే నీకు అర్థం కావాలి. నీ మాట్లాడుతున్నప్పుడు దేవుని భయం ఉందా? నీ ఆర్థిక వ్యవహారంలో దేవుని భయం ఉందా? స్త్రీ పురుషుల సంభాషణల సంబంధంలో దేవుని భయం నీ జీవితంలో ఉందా? ఒక తీర్పు తీర్చినప్పుడు, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక వ్యవహారం చేసినప్పుడు, చివరికి దేవుని సేవ చేస్తున్నప్పుడు కడుపులో భయం ఉందా? ఆయనకు చెందవలసిన భయం ఎంత, అంతా చెందకపోతే ఎంత తగ్గిందో అంత కోపం వస్తుందట. ఉదాహరణకి చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేలాగా ఒక చిన్న మాట ఊరికే సరదాగా ఇలా చెప్తాను. ఆయనకు ఈ పూట మన దగ్గర నుంచి చెందాల్సిన భయం 1 కేజీ అనుకోండి, ఊరికి అర్థం కావడానికి. మనం 900 గ్రాముల భయమే చూపించామనుకోండి, మిగతా 100 గ్రాముల తాలూకా కోపం ఇమ్మీడియట్గా కనపడుతుంది అన్నమాట. తనకు చెందవలసిన భయము కొలది పుట్టే క్రోధం ఎంతో ఎవరికి తెలియదు. తమాష కాదు. బైబిల్ గ్రంథంలో ఆయన ప్రతిదినము కోపపడే దేవుడు అని ఉంది కదా. ఆయన కోపము త్వరగా రగులుకొనును అని ఉంది కదా. నేను ఇలా చెప్తున్నా, ఒక ఆయన అన్నాడు ఆయన కోపం నిమిషం మాత్రమే సార్, దయ ఆయుష్కాలం ఉంటుందా, వచ్చిన మర్చిపోయేవా నువ్వు అన్నాడు. నేను అన్నాను ఆ ఒక్క నిమిషం నువ్వు నీకు చాలుతున్నా నీ పేనానికి? ఆ ఆయుష్కాలం నువ్వు ఉండి చేస్తావా? ఆ ఒక్క నిమిషం కోపంలో నువ్వు చావా? మొత్తం నాశనం అయిపోదా? ఆ తర్వాత ఆయుష్కాలం అంతా నువ్వు ఏడున్నావు, బూడిదైపోవు. చాలామంది ఇంకొక వింతైనటువంటి డాక్టర్ను టీచ్ చేస్తారు. ఏంటో డాక్టర్ అంటే, మరి ఆ దినములలో దేవుని కోపం ఆ రీతిగా ఉండేది, కానీ ఇది కృపాకాలము, దేవుని కృప సమృద్ధిగా ఉన్న కాలము. ఒరుని థియాలజీ మండిపోను, కృపలేంది ఎప్పుడు? ఇది కృపాకాలం అని పేరు పెట్టావు కాబట్టి నువ్వు కృపలేని కాలం ఏంటో నాకు చెప్పాలా? ఆదికాండం 1:1 ముందు పోని పొను కృపలేదా పోనప్పుడు చెప్పు నువ్వు. ఇవన్నీ వినడానికి సరదాగా అనిపిస్తాయి, వాస్తవాల విషయం లేనివి. ఒక కీర్తన దేవుడు ఒక మాట చెప్పడానికి రాశాడు. ఏంటి తెలుసా అది? ఆయన కృప నిరంతరం ఉండును. ఎక్కడ విన్నట్టుగా గుర్తొస్తుందా? ఎంత? 196 కీర్తననా? అది భక్తులు ఎంత అలర్ట్గా ఉంటారో చూద్దామని మొన్న ఒక 153వ కీర్తన అన్నాను. అంటే ఒక భక్తుడు చూశాడు కనబల్లా, పక్కన బైబిల్ చూస్తున్నాడు. వీడు 153 అంటే లేదా అంటాడు. ఆడు ఈడికన్నా బేబచ్చు, అదేరా సూత్రాన్ని కనబడతలేదు నాకు నుంచి. మహాభక్తులు నాయన. పొద్దున ఒక భక్తుడు ఈరోజు ఉదయకాలపు కూడికలో ఇర్మియా గ్రంథం అని చెప్తాడు. నిర్గమాకాండం దగ్గర తెగెతికెత్తున్నాడు. అసలు ఇర్మియా గ్రంథాన్ని కూడా ఎతుకుతాడా ఎవడైనా? పోనా మేకా చెప్పానా, నహూం చెప్పానా, చిన్న చిన్న పుస్తకాలు కంటతా లేవు, పేజీ గుర్తులేదు అనుకుంటా కాడికి. అంటే జీవితంలో బైబిల్ తీసి చదివే రకం కదాడు. ఆడి బ్యాగులో పడేసి ఉంటుంది బైబిల్. నాలో ఉంటాడు ఎవడైనా మధ్యలో ఒక షార్ట్ వేసి పడేస్తాడు, ఎందుకనో సావని చెప్పి అప్పుడు తీస్తాడు కవగా బైబిల్ కంగారు పడి. అంతే. బైబిల్ కాడికి సంబంధం ఏముంది? బైబిల్ పేరు మీద బతికేస్తాడు తప్ప. ఆడు బతికల్లా బైబిల్తో బతికేయటమే. ప్రసంగమో, పాటో, వాయిద్యమో, ప్రార్థనో, ఏదో కమిటీయో, ఏదో ఆడు బతికేదే బైబిల్ పేరు మీద. ఆడు బైబిల్
పొరపాటు కూడా చదవడం. ఈ దేశంలో ఉంటూ, ఈ గాలి పీలిస్తూ, ఈ తిండి తింటూ దేశానికి విరోధంగా పనిచేస్తున్నటువంటి ఉగ్రవాదులకి ఇడికి తేడా ఏముంటుంది చెప్పండి? నా వ్యాఖ్య తీవ్రవాదంగా ఉందా? అది ఉగ్రవాదంగానే తక్కువే. దేవునికి స్తోత్రం. చూసారా, అందరూ స్తోత్రం చెప్పలేదు. ఎందుకంటే వాడికి సానుభూతి పరులు ఉంటారు భూమి మీద. ఎంతైతే మట్టికి అంతంతలా మాట్లాడొచ్చున్నా మీరు, పర్లేదండి వండే పర్లేదు, వాడు బైబిల్ చదవకపోయినా పర్లేదు, అది ఎట్నాశనం అయిపోయినా పర్లేదు, మీరు మాత్రం కోప్పడి తగ్గలేదు. ఇదివరకు పిల్లల్ని తల్లిదండ్రులు అల్లరి చేస్తే మార్కులు రాకపోతే మార్చాను, మీరేం ఆలోచించుకోండి, తోలు తీసేరని చదువు చెప్పండి, వాడు మార్కులు రావాలంతే, నేనేమన్నా మీ ఇస్తాం అని పన్ను కొట్టుకొని అప్పగించి వెళ్ళేవారు తల్లిదండ్రులు టీచర్స్కి. ఇప్పుడేంటి, పిల్లడే టీచర్స్ని తల్లిదండ్రులకైనా పోలీసులకైనా అప్పగించేయగలడు. ఇప్పుడు ఆడి మీదకి చెయ్యి లేపితే ఉందా కోటం, సర్వనాశనం అయిపోతుంది స్కూల్. ఇంకా అంతా జమానా ఉల్టా హో గయా, జో నా హోనతా సబ్ కుచ్ హో గయా. ఇంకేంది చేసేది, సర్వనాశనం అయిపోయింది. మన భవిష్యత్తు అంధకారం కాకుండా దేవుని ఎదుట దోషులముగా నిలబడే భయంకర ప్రమాదాన్ని తప్పించుకోవడం కోసం దేవునికి ఆగ్రహం ఉందని, అది చాలా తీవ్రమైందని, దాని కొలదు పుట్టే క్రోధం ఎంతో ఒక అంచనా ఉండాలని మన వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఆలోచించండి దేవుని వాక్యాన్ని. ఆయనకు చెందవలసిన భయము కొలది క్రోధం పుట్టిందంట. నీవు దేవునికి ఎంత భయపడాలో అంత భయపడకపోతే ఇక నీకు సావు మూడినట్లు లెక్క రాసుకో. నువ్వు పరిగెడతలో బాగానే ఉంది, కొత్తగా సైకిల్ తెచ్చుకొని పిల్లగాలు తెగదొక్కేస్తుంటారు యేసు రక్తం వేయించి. ఆ స్పీడ్ ఎంతసేపు, పడేదాకే. పడితే ఆడు కనీసం లేవడు, పడుకొని ఎడుతాడు మనం వచ్చి లేపిందాక. వాస్తవం కాదంటారా? ఆ మజా ఉంటుంది తొక్కుతుంటే, ఇట్లనేపటికి ముందుకెళ్తుంటే. హల్లెలూయా, వాట్ ఏ మిరకల్ ఇట్ ఈస్. హల్లెలూయా, హౌ స్పీడ్ ఇట్స్ రన్నింగ్, వావ్, ఇట్స్ మీ, ఐఎమ్ రైడింగ్ ఎ బైసికల్ మోర్ దెన్ ఎ మోటార్ సైకిల్. హల్లెలూయా, పాటని పడిపోతే దేవునికి స్తోత్రం. అప్పుడు లేచి ఏమండి, ఏమే ప్రాణమా ఇల్లుండి పోతానంటవే ప్రాణం, పోదాం మరి. ఆ రకంగా పడేస్తాండి సైకిల్. సీరియస్గా తీసుకోండి. పూట దేవునికి ఎంత భయపడాలో అంత భయపడకపోతే మాట్లాడే నేనైనా వినే నీవైనా ఎవ్వడు తప్పించుకోడు, ఎవ్వడు తప్పించుకోడు. ఎవ్వరూ ఎక్కువేమీ కాదు దేవుడికి. మనలో ప్రతి వాళ్ళము దేవుని దృష్టికి విలువైన వాళ్ళం, ప్రత్యేకమైన వారం, ప్రాణం పెట్టి కొనబడిన వారం. మన కోసం ఆయన తన త్యాగం ఎంత చేశాడో చెప్తానికి లేదు. ఒక భక్తుడు అంటాడు, అయ్యా నీ ప్రేమను చూశాకే నాకు కూడా ఇంత విలువ ఉందని అర్థమైంది. ఎందుకు పనికిరాను అని రక్తం పెట్టి కొనుక్కున్నావా నన్ను, నాకింత వాల్యూ ఉందని ఇప్పుడు అర్థమైందయ్యా అని దేవుని కృపను బట్టి అతడు ఎంతగానో కన్నీరు కాచడాన్ని చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. దేవునికి మన మీద ఎంత కోపం వస్తుంది, ఆ కొలబద్ద ఏంటంటే మనలో ఎంత భయం తగ్గితే ఆ కోపం రేంజ్ అంత పెరుగుతుంటుంది. ఈ ఒక్క ఈక్వేషన్ నీకు అర్థం కావాలి. మళ్ళీ చెప్తున్నాను, మన మీద దేవుని కోపం ఎంత, మనకు ఎంత భయం తగ్గితే అంత. ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అని చెప్పినంత పక్కా ఫార్ములా గుర్తుండిపోవాలి నీకు. తిరుగులేని శాస్త్రం ఇది బైబిల్లో. దేవాని ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను. పాదరపు రుచిలాగా దేవుని ఆగ్రహ బలం ఎవడు టేస్ట్ చేయలేడు, అవ్వదు. ఎందుకంటే ఆగ్రహ బలాన్ని చూసిన తర్వాత బ్రతకడు కదా చెప్పడానికి. ఈ రోజున దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం మనం. ఆయనకు చెందవలసిన భయము కొలిది పుట్టు క్రోధం ఎంతో ఎవరికి తెలియను. ఆయనకి భయపడాలి నువ్వు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం అంటాడు, దాట లేకుండా సముద్రమునకు ఇసుకను సరిహద్దుగా నియమించిన నా సన్నిధిని మీరు వనకరా. అంటే భయం అనేది మేము దేవుని భయం మాకు ఉంటుందండి అని డైలాగులతో కుదరదంట. గసగస వనకాలట ఆయన సన్నిధిలో.
రెండవ కీర్తనలో ఏమని మాట్లాడాడు? గడగడ వణుకుచు ఆయన సన్నిధిని సంతోషించండి అని మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటను సీరియస్గా తీసుకోండి. మీరు దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? యేసయ్య అంటే ఇష్టమేనా? యేసయ్య అంటే గౌరవం ఉందా? యేసు ప్రభువుని స్వంత రక్షకుడిగా అంగీకరించావా? యేసు కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నావా? యేసు రాకడను నమ్ముతున్నావా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ మంచి జవాబులు వస్తాయి. దేవునికి భయపడుచున్నావా? అసలు దేవునికి భయపడాలనే కాన్సెప్టే మరుగు చేసిన పాపిష్టి బోధ బయలుదేరిపోయింది. ఆయన కోపం ఉండదు అనే ఎలాంటి బోధ, ఆయన ఆవేశపడు అనే ఒక బోధ, వన్స్ సేవుడు ఎవరు సేవుడు అనే ఒక పాపిష్టి బోధ, దేవుని ప్రజలు నిర్భీతిగా తిరగడానికి కారణమైనటువంటి బోధ. జాగ్రత్తగా ఈ మాటలు వినాలని కోరుతున్నాను. దేవునికి ఎంత భయపడాలో అంత భయపడాల్సిందే. ఎంతమంది అన్నారు ఆమేనని? ఎంతమంది అన్నారు ఆమేనని? దేవునికి ఎంత భయపడాలో అంతగా మనం భయపడాలి. దేవుని ప్రేమను కూర్చో, దేవుని కృపను కూర్చో, దేవుని కార్యాల గురించి లీనియన్స్ గా తీర్చుకొని పిచ్చి పిచ్చిగా వ్యవహారాలు చేస్తే దేవుడు ఉపేక్షించడు. ఆయనకు చెందవలసిన భయము కొలది పుట్టి క్రోధం ఎంతో ఎవరికి తెలుసు? ఆయన ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలుసు? మోషే లాంటోనే 40 ఏండ్లు దేవుని ఉగ్ర అగ్ని రోజు భరిస్తూ ఆ మంటలో వేడిలో బ్రతికిన వాడే బాబోయ్ ఆయన ఆగ్రహ బలం ఎంతో నాకు తెలియదు అంటుంటే నీవు నేను ఏమంచనా రాగలం? నీకున్న వాక్య అవగాహన ఏ పాటి? దేవుని ప్రేమను అనుభవించిన ఆనందంలో దేవుని భయం తగ్గుతుందా? దేవుని క్షమాపణను అనుభవించిన ఆనందంలో ఉగ్రత గురించిన భయం లేకుండా పోయిందా? దేవుడు కనికరాన్ని అనుభవించిన కారణంగా తీర్పులో నిలబడాల్సి వస్తుంది అనే భయం లేకుండా పోయిందా? దేవుని కోపం ఆశామసిగా తీసుకోవడానికి వీల్లేదు పిల్లరా. చాలా దేవునికి భయపడవలసిన అవసరం ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి కోపం వస్తే ఎలా ఉంటుందో మీకు అర్థం కావడానికి ఒక చిన్న సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాను నేను. దేవుని కోపం వస్తే ఎట్లుంటుందో ఒక చిన్న సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. ఒకానొక దినాన నెబో శిఖరం మీద ఉన్నారు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నా, నాన్న చూడు అదిగో అదిగో అదే అదే వాగ్దాన దేశం అన్నాడు. ఇక్కడ దాకా వచ్చాక ఇక్కడ నుండి చూడటం ఏంటి ప్రభు, రేపో మాపో వెళ్ళిపోతాం కదా, దగ్గరికి వచ్చేసాం కదా అని మోషే అన్నాడు. ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళట్లేదు కదా నాన్న, అందుకని చూసి తృప్తిగా ఇక్కడ చచ్చిపో, నువ్వు వెళ్ళడానికి లేదు అన్నాడు. అప్పుడు మోషే సర్లే నీ ఇష్టం అని ఉంటాడా? లైట్ తీసుకుంటాడా? జీవిత కల కదా, 80 ఏండ్లుగా కలలుగంటూ బతికాడు కదా. ఆ సుందర స్వప్నం కారణంగానే ప్యాలెస్ను వదిలేసి బయటకు వచ్చేసాడు కదా. సకల వైభవాలు నాకు అక్కర్లేదు అనుకున్నాడు కదా. 40 ఏండ్లు ఆ దర్శనంతో కలలుగంటూ ఎదురు చూశాడు కదా. 40 ఏండ్లుగా ఇశ్రాయేలులతో నా బాధలు పడుతూ మౌనంగా సహిస్తూ బతికాడు కదా. ఒకే ఒక ఆశ, వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలి. దాట్ వాజ్ హిస్ బర్నింగ్ డిజైర్. అలాంటి సందర్భంలో అకస్మాత్తుగా దేవుడు అన్నాడు, నువ్వు వాగ్దాన దేశంలో అడుగు పెట్టావు, చచ్చిపోతావు ఇక్కడే. ఏంటయ్యా? సింపుల్గా అన్నాడు, మెరీబా జలముల యొద్ద మీరు నా నామమును పరిశుద్ధపరచక ఇశ్రాయేలుల ఎదురు నా మీద తిరగబడి తిరిగి. అయ్యి బాబాయ్, మోషే తిరుగుబాటు చేశాడా? ఎంత సాత్వికుడు కదా. దేవుడి మీద తిరుగుబాటు చేసే స్వభావం ఉందా మోషేకి? వాళ్ళు వాదించారంట మోషేతో, వాళ్ళు విసిగించారంట మోషేని. ఒక రకంగా ఆవేశం వచ్చేలా చేశారు మోషేకి. ఆ కోపంలో, ఆ కంగారులో, మీకోసం నీళ్ళు రప్పించాలి పడితే కదా ద్రోహులారా. వాళ్ళు చేసిన తక్కువేమీ కాదు. ఆ కోపం, ఆ బాధ. యేసు ప్రభు దానికి వాడిని పదాలేంటి తెలుసా?
ఇశ్రాయేలీయుల మధ్య నా నామమును పరిశుద్ధపరచక నా మీద మీరు తిరుగుబాటు చేసేది కనుక మీరు వాగ్దాన దేశములో ప్రవేశించరు. నా పాయింట్ ఏంటంటే వెళ్ళడం సర్లే నీ ఇష్టం, మరి ఏం చేస్తాం అనగలడా మోషే? బాధ కలుగుద్దిగా, సహజంగా దుఃఖం వస్తుందిగా, వేదన కలుగుద్దిగా. అయ్యి బాబోయ్, 80 సంవత్సరాల కమ్మటి కెల నాశనం అయిపోయిందే, వాగ్దాన దేశం అడుగుపెట్టి సౌభాగ్యం కోల్పోయానే, అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందని బాధ ఉండదా మోషేకి? దుఃఖం వచ్చి ఉండదా? మరి ఆ బాధ వస్తే, దుఃఖం వస్తే, ఆ కన్నీటిని చూసి, ఆ దుఃఖాన్ని చూసి దేవుని మనసు కరగలేదా? మోషే దారిపోయే మనిషా, అడ్డగోలుగా బతికిన మనిషా, దేవుని ప్రియమైన స్నేహితుడు కదా? ఏమండి, తమ్ముడే కదా అని అహరోను మిర్యాము ఒక్క మాట అనేసరికి వాళ్ళిద్దరిని గుమ్మం దగ్గర రమ్మనరా, ప్రత్యక్ష గుడారపు ద్వారమునొద్దకు రమ్మను. ఏమండి, ప్రధాన యాజకుడు అహరోను గారు ఎక్కడ ఉండాలండి? అతి పరిశుద్ధ స్థలంలో తెర ఆవలి పక్కన దేవునితో పర్సనల్గా మాట్లాడుకునే రేంజ్ ఉన్న మనిషి కదా. అలాంటి పెద్ద మనిషి ఎక్కడి నుంచో పెట్టాడు? గుమ్మంలో, ఆవరణ ద్వారంలో ఎవడుంటాడు? ఒక పాపి ఉంటాడు. యాజకుడు కూడా లోపలికి వస్తారుగా పరిశుద్ధ స్థలంలోకి. వెలుపటి ఆవరణలో గుమ్మం దగ్గర ఉండేవాడు కూడా ఒక పాపి. ఇప్పుడు ఇంత ప్రధాన యాజకుడు మందసం దగ్గర ఉన్న కరుణా పీఠములో కెరూబుల రెక్కల కింద దర్జాగా దేవుడు కూర్చోండి, అక్కడికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడి రాగలిగిన ప్రధాన యాజకుడిని ఎక్కడి నుంచోమన్నాడు? ప్రత్యక్ష గుడారపు ద్వారమునొద్ద నిలబడు. ఒక్క క్షణంలో రేంజ్ ఎంత పడిపోయిందండి? రోడ్డు మీద నుంచి పెట్టి మాట్లాడుతున్నా, బయటికి వెళ్ళు నువ్వు. ఓ బాబాయ్, నేనేమన్నానండి? చాలదే, మా తమ్ముడే కదా, చిన్నోడే కదా, ఫ్యామిలీ మ్యాటరే కదా, మినిస్ట్రీ కాదు కదా, ఒక మాట అనొచ్చులే పర్లేదులే అనుకుంటే ఈ లోపు ఆయనకి ఎంత కోపం వచ్చేసి చూసారా? అహరోను కుమారులు లేవియాకాండ 10వ అధ్యాయంలో దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్గిని తీసుకొచ్చి బలిపీఠం దగ్గర వేసే ప్రయత్నం చేస్తే యెహోవా అగ్ని దిగి వచ్చి స్పాట్లో ఇద్దరిని బూడి చేసేలా. యాజకులేగా, వ్యభిచారం చేసినందుకో, తిరుగుబాటు చేసినందుకో వాళ్ళ మీద శిక్ష వస్తే ఎవరు కూడా ఫీల్ అవ్వం. కానీ దేవుని బలిపీఠం మీద దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తెచ్చారు, స్పాట్లో పూర్తయిపోయారు. వాక్యం ఏమంటుంది? ఆయన ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? 250 మంది సజీవ సమాధి అయిపోతారా? కొన్ని వేల మంది స్పాట్లో తెగులుతూ చచ్చిపోతారా? ప్రియులారా, మీరు ఆలకించండి. దేవుని ప్రేమ మరణము కంటే బలవంతమైందని పరమగీతాలు చెబుతున్నాయి. దేవుని ప్రేమ యొక్క బలము మాత్రం మనకు అర్థమైతే కష్టం, ఆయన ఆగ్రహ బలం కూడా మనకు అర్థం కావాలి. రెప్పపాట్లో పరిస్థితులు మారిపోతాయని, ఓడలు బండ్లు అయిపోతాయని, ఒక పెద్ద కుటుంబం భూమి మీద లేకుండా పోతుందని, 250 మంది కుటుంబాలు అసలు అడ్రస్ లేకుండా పోతాయని ఎవడు అంచనా వేసి ఉండడు. ఈ రోజున ఆకాశపు వాక్యులు దేవుడు విప్పితే 40 పగళ్ళు 40 రాత్రులు ధారాపాతంగా కురిసింది. ఈ భూమి భస్మీపట్లం అయిపోయినట్టుగా మునిగిపోయి నాశనం అయిపోయింది. సొదొమ గొమొర్రాల మీదకి దిగి వచ్చిన దేవుని అగ్ని మొత్తం పట్టణమే కరిగిపోయేలా చేసేసింది. ఈనాటికి మృత సముద్రానికి అంత విలువేంటి? దానిలో కోట్ల కొద్ది సంపదగా ఉన్నటువంటి ఆ ఖనిజ లవణాల రహస్యం ఏమిటి? పరలోకంలో కురిసిన అగ్ని గంధకం వలన కరిగి కారి వచ్చి ఆ మృత సముద్రంలో చేరినటువంటి ఆ విశేషాలు అవశేషాలే కదా. ఈనాటికి సైన్స్ చచ్చినట్టు ఒప్పుకొని తీరాల్సినటువంటి సత్యం కాదా, సాక్ష్యం కాదా అది? దేవుని కోపాన్ని గురించి మృత సముద్రానికి వెళ్ళి నీకు తెలుసుద్దే. నెబో చక్రం ఎక్కువ నీకు అర్థమైందే. నెర్రబిడిచిన భూమి ప్రాంతానికి వెళ్ళి నీకు తెలుసుద్దే. ఆయన ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలీదు. అందుకని మనం ఏం చేయాలి? ఆయనకు కోపం రప్పించకుండా బ్రతకాలి. ఆయనకి ఉగ్రత రాకుండా మనం ప్రయాసపడాలి. ఆయనకే కోపం వస్తే ఆయనే తీవ్రంగా తీర్మానం చేసుకుంటే ఎవడు తప్పించుకోలేడు. దేవుని వాక్యం ఏమంటుంది? ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, ఏ రాజు తన సేన బలము చేత తప్పించుకున్న జాలడు.
ఏది కాపాడలేదు. ఆ దేవుని కోపం ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రకటనలో ఏమని రాశాడు? భూరాజులు పర్వతాల దగ్గరికి వెళ్ళి, ఓ పర్వతమా నా మీద పడి నన్ను చెత్త చెత్తగా చేసేయి, నీ కింద పడి చెత్త అయిపోవటం నయం, కానీ గొర్రె పిల్ల ఉగ్రతను మాత్రం తట్టుకునేమని ఏడుస్తారంట. దేవుని ప్రజలారా, గుండె మీద చేయబెట్టుకుని ఎంతమంది చెప్పగలరు ఈ పూట, నేను దేవునికి భయపడవలసినంతగా భయపడుతున్నాను అని? నా మాటల్లో, నా చూపుల్లో, నా నిర్ణయాల్లో, నా మానవ సంబంధాల్లో, నా ఆర్థిక నిర్వహణలో, నేను చేయుచున్న సేవలలో, అప్పగించబడ్డ బాధ్యతలలో నేను దేవుని భయము కలిగి బతుకుతున్నాను. చెప్పాలి నువ్వు. కడుపులో దేవుని భయం ఉంటే వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒక చిన్న కోణం చెప్తాను మీకు. దేవుని భయం అనండి, దేవుని అనండి. యోసేపు రాజయ్యాక, అన్నదమ్ములందరూ ఖాళీ సంచులతో లైన్లో నుంచున్నాక, యోసేపు అని గుర్తుపట్టాక, వారికి కూడా తన్ను తాను ఎరుకపరుచుకున్నాక, అమ్మ బాబోయ్ చచ్చిపోయామైతే అనే క్షణం ఒక భయం వచ్చింది వాళ్ళకి. అప్పుడు యోసేపు చెప్పిన డైలాగ్ గుర్తుందా మీకు? అన్నలారా మీరు భయపడకండి, నేను దేవునికి భయపడవాడినా. ఓసారి చప్పటి కొట్టండి పర్లేదు. వాట్ ఏ స్టేట్మెంట్ అండి. అమ్మ బాబోయ్ ఆడు చచ్చిపోయాడు అనుకున్నాం, ఉంటే ఎక్కడో బానిసగా ఏడో చచ్చి ఉంటాడు అనుకున్నాం. అతడే చక్రవర్తి అవుతాడని, ప్రపంచానికి అన్నం పెడతాడని, చివరికి ఫరో ఇంటికే దేవుడు అవుతాడని, ఇతని సెలవు లేకుండా ఫరో ఇంట్లో ఎవడు చేయి కూడా పైకి ఎత్తకూడదని ఈ రేంజ్కి వస్తాడు అనుకోలేదు ఆయన. ఇప్పుడు మనం అతనితనే సాగిలు పడ్డాం. అతను ఏమైనా మనల్ని చేయగలడని గచ్చ ఆడిపోతున్నారు. ఆ భయాన్ని గమనించిన జోసెఫ్ ఏమన్నాడు? నేను దేవుని భయపడవాళ్ళే. ఆమేనండి. అంటే దేవుని భయం కడుపులో ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? పగ తీర్చుకునే అవకాశం వచ్చినా తీర్చుకోడు. తన్ని ఇబ్బంది పెట్టినవాడు చేతులన్న దొరికిన అడేం చేయడు. చేతగా కాకు దమ్ము లేక కాదు, దేవునికి భయపడతాడు. అంటే మీరు గమనించండి, నిన్ను నష్టం చేసినవాడు, నిన్ను కష్టపెట్టినవాడు, నిన్ను ఇబ్బంది పెట్టినవాడు, నీకు ఎన్ని కష్టాలకు కారణమైనవాడు రెడ్ హ్యాండెడ్గా చేతులన్న నీకు దొరికిపోతే నువ్వేమైనా చెయ్యాలా వద్దా? ఏ రక్తం విద్యం సరిగ్గా దొరికేవరా, ఏదో ఒకరోజు దేవుడు నా కాళ్ళ కిందకి తెస్తాడు, నాకు ముందే తెలుసు. హల్లెలూయా. దేవుని వాక్యం గుర్తు రావాలి. ఏ వాక్యం గుర్తు రావాలి? దేవుని ఉగ్రతకు చోటిపుడే, పగ తీర్చుట నా పని, అది మీ పని కాదు. వాక్యం గుర్తు రావాలి. ఇంత తేటగా దేవుని వాక్యం చెప్పిన నేనే ఆవేశపడితే, నేనే నిర్ణయం తీసుకుంటే, అమ్మ బాబోయ్ అనే భయం కడుపులో నీకు ఉండాలి. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నాకు ఆ కోపంలో వాక్యం గుర్తు రాలేదనియా, నాకు చాలా ఆడు చేసిన నష్టం, మోసం నా కళ్ళకు కనపడింది. ఒక్కసారిగా ఆగ్రహం వచ్చేసింది, ఆవేశం వచ్చేసింది. ద్రోహులారంటేనే అంత శిక్ష అయిపోయింది. నలభై సంవత్సరాలుగా 3 పూట్ల మన్నా తినేసి ఒక్కొక్కడు తమ వెనక నడుస్తూ వస్తున్న బండలో నీళ్లు తాగి మేఘము కింద బతికి రోజు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నా కూడా కోపడకూడదా? ముఖ్యంగా అయ్యగారులకి చెప్పుకోవాలి ఈ మాట. నేను అయ్యగారులు మీ అందరికి వందనాలు. నేను ఒక మాట చెప్తా. యాజకుడు గుండె మీద 12 ఉంటాయి రాళ్ళు కదా, ఏమంటాడు దాన్ని? న్యాయ విధాన పథకం. ఒక్కొక్క రాయి ఒక్కొక్క గోత్రానికి సూచనగా చెప్పాడు కదా. ఏమంటాడు? అహరోను దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడల్లా వారిని రొమ్మున భరించవలెను. అంటే 12 గోత్రాలు ఎక్కడ ఉండాలి? దైవజనుడు కుండెల మీద ఉండాలి. చర్చిలో ఎవడు కానీ యేసు రక్తం ఇచ్చేవి ఎక్కడ పెట్టుకోవాలని కొంచెం ఇష్టం కావట్లా. హల్లెలూయా. ఎవడు పడితే నెత్తి మీద ఎక్కించుకోకూడదు, పనికి మేల బోధలు చేయబోకో, ఇక్కడ బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నా నీకేం తెలుసు అనమాకండి అయ్యగారులు. తప్పదు మనకి, ఇదే మన సిలువ. దేవునికి స్తోత్రం. ఎక్కడ పెట్టుకోవాలి ఒక్కొక్కడిని? అవన్నీ గొర్రె పిల్లలా? 12 గోత్రాల్లో ఒకడంటే సింహం అంట, అంతేనండి అయ్యగారు. ఒకడు తేలు, ఒకడు పాము, ఒకడు తోడేలు, ఒకడు అడ్డగాడిద, అడవిగాడిద. ఏ సురక్తం ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి? ఏమే ప్రాణమా ఎల్లుండిపోతానంటవే ప్రాణమా. పోదా ప్రాణం మరి
గుండెల మీదకి తొక్కేసేవాడు ఎవడో, ఒకడు సింహం, ఒకడు తోడేలు, ఒకడు తేలు, ఒకడు పాము, ఒకడు అడవగాడిద. అయ్యో బోయ్, ఇంతమంది గుండెల మీద తిరుగుతూ ఉంటే కూడా యాజకుడు ఏం చేయాలంట? ప్రభావిని క్షమించు నాయన, కాపాడు నాయన, నీ రాజ్యంలో చేర్చుకో అయ్యా. ఈ సత్యం నీకు అర్థమైతే దైవజనుడి మీద నీకు గౌరవం ఉంటుంది, దైవజను పట్ల నీకు కృతజ్ఞత వస్తుంది. నేను మా చర్చిలో రెగ్యులర్గా చెప్పే ఒక డైలాగ్ ఉంది, ప్రసంగం కొరకైతే చర్చికి రానక్కర్లేదు, ఇంటికాడ కూర్చొని వినండి. యూట్యూబ్లో కొన్ని వేలు ప్రసంగాలు, కొన్ని వేల మంది దైవజనులు దొరుకుతాయి. వాక్యం కోసమైతే చర్చికి రావటం ఎందుకు? ప్రసంగం కోసమే చర్చి దాకా రావటం ఎందుకు? దానికోసంగా చర్చికి ఎందుకు రావాలి? దేవుని కోపం నీ మీదకి రాకుండా అడ్డుపడే తండ్రి ఒకటి నీకు కావాలి కనుక, నీ పక్షంగా చేతులెత్తే దైవజనుడు కావాలి కనుక, నీకు బదులుగా శిక్షను ఉగ్రతను ఎదుర్కొనే సమర్పణ గలబడ కూడా కావాలి గనక, పెండ్లి కుమార్తె సంఘముగా అలంకరించడం నీ మీద ప్రయాసపడి ఒకటి కావాలి గనక, ఎన్ని గాయాలతో దేవుడు నిన్ను తన చేతిలో పెట్టాడు, ఒక్కొక్క గాయాన్ని మానుపుటకు రేయి మమ్మల్ని శ్రద్ధగా నీకు పరిచయం చేసే సేవకు ఒకటి కావాలి గనక, ముడత మచ్చ డాగు కలంకం ఏది లేనట్లుగా వాక్యముతో స్నానం చేయించి దేవుని ముందు నిలబెట్టే దేవుడు కూడా కావాలి. ఇదంతా అర్థమైతే సేవకుల పట్ల నీకున్న చులకన భావం ఉండదు, పోతే. నీకు సేవకుడు కేవలం ప్రసంగీకుడిగా అర్థమైతే పెద్దగా గౌరవం ఉండదు. అయ్యి బాబు ఈయన చేతికి మా కొత్తే సోలని బాబుకి ఎత్తిట్టేస్తాడు, ఇక మా మీద పడిపోతాడు. ఇప్పుడు నీకు ప్రసంగీకుడిగానే అర్థమయ్యాడు, కానీ ఆ ప్రసంగం వెనకాల ఒక తండ్రి ప్రేమ కొట్టుకులాడుతుంది. నా బిడ్డను ఎలాగైనా దేవుని ముందు నిలబెట్టాలి, ఇన్ని కోట్ల మంది కన్యకలలో నా బిడ్డ రాణి అవ్వాలి. లేకపోతే మొర్దెకై రేంజ్ ఏంటి? ఆయన వచ్చి అంతఃపురం గేట్ దగ్గరికి వచ్చి అలా తిరుగుతాడు, గెట్ అవుట్ అంటాడు వచ్చి అంత పోలీసుడు. ఒకసారి మా పాప లోపలికి రాకూడదులేండి, వెళ్ళిపో ఇక్కడి నుంచి, పోనీ ఆమెనే రమ్మనండి. కుదరదయ్యా, ఒకసారి చూసి వెళ్ళిపోతాను. కన్నుడు కాదండి, పెంచాడు. అతని ఆశ ఏంటంటే నా బిడ్డ రాణి అయిపోవాలి. ప్రతి దైవజనుడికి ఉండే కోరికదే, నా సంఘం, నా బిడ్డలు పెండ్లి కుమార్తె సంఘంగా దేవుని ఎదురు నిలబడాలి. పైకి చెప్పొద్దు, చేతులు ఎత్తొద్దు, కానీ యథార్థంగా చెప్పండి, ప్రతిసారి దైవజనుల పట్ల మనం గౌరవంగానే స్పందించామా? దైవజనుడు ఇబ్బంది పడేలాగా మనం ఎప్పుడు మాట్లాడలేదా? చెప్పండి కదా. కష్టం అనిపిస్తుంది, ఒంటరికి వచ్చి ఆలోచిస్తే నేను అలా అనుకున్నాల్సిందేమో అనిపిస్తుంది. మరి ఆయన కూడా చాలా కోపంగా మాట్లాడాడు. మరి ఆయన ఒక మనిషి, నువ్వు ఒక మనిషి, అంతేనా? నీవు ఒక గాయపడిన బిడ్డవి, అతన్ని గాయములు పిండి కట్లు కడుతున్న ఒక సేవకుడు కదా. నువ్వు తండ్రి లేని బిడ్డ వల్లే విడవబడితే నిన్ను క్రీస్తు కొరకు పెంచుతున్న తండ్రి కదా. ఫలములు లేని వృక్షమై విడవబడితే చుట్టూ తవ్వి నీరు పోసి ఎరువు పెట్టి ఫలింపని కొమ్మల్ని కట్ చేస్తూ నిన్ను ఎలాగైనా ఒక్క కాయైనా కాయించాలని తిప్పబడుతున్న తోటమాలి కదా. ఇవన్నీ నీకు అర్థమైతే అంత స్పీడ్గా మాట్లాడవు. ఒకవేళ ఇప్పుడు అర్థమైనా ఎవరికి చెప్పక్కర్లేదు, మౌనంగా దేవుని సన్నిధిలో లార్డ్ ఐఎమ్ సారీ, ఒక్క మాట చాలు, తిరిగి దేవుని ప్రేమ నువ్వు పొందుకుంటావు. ఆ పందుల్లో పందిగా మారిపోయి పందులు పొట్టు తిని పందులు ఒకడు పడుకున్నాడు, తిరిగి వస్తే అదే అటు స్నానం చేయించాను దరిద్రం అని కంపొచ్చేస్తున్న పరువు తీసేస్తున్నావు, పాపిష్టి పనులు నువ్వును అంటే తప్పేంటి సార్ అసలు? పోయి స్నానం చేసి రాకపోతే తప్పేముందండి? కానీ వాడు ఇంకా దూరంగా ఉందని పరిగెత్తుకెళ్ళిపోయి మీద పడిపోయి అడిగి ముద్దు పెట్టేసుకొని, బావోయ్ నీ కొడుకే అయినా నీ బిడ్డ అయినా నీ వల్ల అవుతుందా? మీద పడిపోయి ముద్దులు పెట్టేసి అన్ని కూర్చోబెట్టేసి అడిగి విందు చేయించేసి స్నానమే లేదు. అడిగి ప్రశస్త వస్త్రం పెట్టండి, అడిగి రింగి పెట్టరా, అడిగి చెప్పురాయి, ఏమేమి కోల్పోయినందున ఇక నా కొడుకుని కాదంటున్నాడు, అవన్నీ వాడికి ఇవ్వండి, వాడు కొడుకుగానే ఉండాలి, అదేం తగ్గడానికి వీల్లేదు. అంత చెడిపోయిన వాడిని చేర్చుకోవటమే ఎక్కువ, వాడు కోల్పోయిన సమస్తం వాడికి ఇచ్చి వాడికి మొదటి గౌరవాన్ని కట్టబెట్టడం ఎంత ఎక్కువ అన్నాను. ఈ ప్రయాసలు పడుతున్న ఒక దైవజనుడు నీకేమని అర్థమయ్యాడు? ఒక్కటే ఈ పూట ఆలోచిద్దాం. దేవునికి చెందవలసినంత భయం
మన నుంచి దక్కుతుందా? వాళ్ళు విగ్రహారం చేస్తున్నారు, వీళ్ళు ఉగ్రవాదం చేస్తున్నారు, వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, వీళ్ళు మద్యపానం చేస్తున్నారు, దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. నీ మీద కూడా కారణం దేవునికి ఎంత భయపడాలో అంత భయపడలేదు. వాస్తవం కాదా సార్? ఏమడిగాడు సార్ దేవుడు మనల్ని? ప్రతిరోజు 7 hours అని మినిమం ప్రార్థన చేయకపోతే పోతామని షరతు పెట్టాడా? ఇయర్లీ వన్స్ 40 days ఫాస్టింగ్ చేయకపోతే నరకం అని చెప్పాడా? కనీసం నాకు ఇంత అమౌంట్ ఇవ్వమంటారా, లేకపోతే మీరు ఇంత దీవించబడరా, లేకపోతే మిమ్మల్ని ఉగ్రత వేస్తానన్నాడా? దేవునికి భయపడి పాపము చేయకూడి అన్నాడు. అంతేగా? ఏమన్నాడు? దేవునికి భయపడి పాపం చేయొద్దన్నాడు, దేవునికి భయపడి పగ తీర్చుకోవద్దన్నాడు, దేవునికి భయపడి కక్ష సాధింపొద్దన్నాడు, దేవునికి భయపడి సమాధానం కనుమన్నాడు. మరి ఎవరితో విరోధంగా ఉన్నప్పుడు, ఎవరి మీద పగ తెచ్చుకున్నప్పుడు నీకు దేవుని భయం ఎందుకు రావట్లేదు? నీకు లోకం అయిపోయిందా దేవుని ప్రేమ? మళ్ళీ రోడ్డెక్కి సువార్త చెప్పమంటే యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా. ఇదంతా యాక్చువల్గా జరిగేది మనకే, ఇదంతా నిజానికి జరిగేది మనకే. అన్ని జనులకి అంత లోకం లేదు, వాళ్ళకి చిన్న భయం ఉంటుంది లోపల. మా దేవుడు, మా కులం, మా దేశం, మా మతం అన్నట్లుగా ఉండి వాళ్ళు ఎందుకో రావటం లేదు. కానీ భయం లేని తనమేం కాదు, దేవుని భయం ఉంటుంది. ప్రేమ మనకే లోకువైందా? పర్వాలేదు అనిపిస్తుందా? నేనేదో మర్మాలు ప్రత్యక్షతలు కుమ్మరించేయాలని కాదు, నా ఈ పరిచర్య వల్ల, నా ఈ ప్రయాసం వల్ల నేను ఆశపడుతున్న ఫలం ఏంటి తెలుసా? మీలో మునుపటి కంటే కొంచెమైనా దేవుని భయం పెరిగితే అంతే చాలు, ఇంకేమి ఎక్కర్లేదు. దట్స్ ఆల్. ఇంకేమి హ్యాపీగా ఆనందంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను. దేవుని భయం దాట లేకుండా సముద్రానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నా సన్నిధిని మీరు వనకరా, మీరు భయపడరా? లిటరల్గా దేవుని సన్నిధిలో ఒక భయం మనలో కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని భయం అనండి. ఆమేన్, ఆమేన్. నీకు దేవుని భయం ఉందా లేదా ఎట్లా తెలుసుద్ది? నీకు కనపడలేదేమో, నేను దేవుని భయపడే మనిషినే అని నువ్వు కనబడిపోవచ్చు. నీకు దేవుని భయం ఎట్లాగా? ఒక చిన్న మాట చూపిస్తాను. బాగా ఎరిగిన క్యారెక్టరే. నిర్గమకాండం 1వ అధ్యాయం, నిర్గమకాండం 1వ అధ్యాయం 21. ఆల్ రైట్. దొరికిందంటారా బైబిల్లో అందరికీ? ఎవరాళ్ళు? మంత్రస్థానులు అనేవారు ఏదైనా ఒక దేశంలో ప్రఖ్యాతిగాంచిన వంశం అది. వారికి ఏం పెద్ద గౌరవం ఉంటుంది సార్? ఆ అవసరానికి వాడుకుంటారు, ప్రతిఫలం వెంటనే చెల్లించేస్తారు. అంతేగాని బిడ్డని ఫోటో తీసి పెట్టుకొని పిల్ల పెద్ద అయ్యాక, అమ్మా ఆ దినము నిన్ను మొదటిసారిగా తమ పుత్రులలో ఎత్తుకొని నిన్నెంతగానో సేవలు చేసినటువంటి తల్లిగారు ఈవిడే, నువ్వు జీవితంలో ఏమని మర్చిపోకమని ఏ తల్లిని చెప్పుద్దా? ఎవరు సార్ వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు? వాళ్ళకి గిఫ్ట్ కూడా అమాయకంగా ఉంటుంది. ఇస్తే వాడిన పాత చీరల బహుమానం ఇస్తే పొంగిపోవటం అంతకనే ఉండదు. తొనమో పనమో చెల్లింపు చాలేకబా. వాళ్ళు ఎప్పుడైనా మార్కెట్లో కనపడి ఆ రోజున మీకు అయితే ఎక్కడ పడితే అక్కడ వచ్చి మన పాదలబా, వాళ్ళకి ఏంటి సార్ వాల్యూ? కానీ ఐగుప్తు దేశంలో అకస్మాత్తుగా ఈ మంత్రస్థానుల వంశం అభివృద్ధి పొందడం ప్రారంభించిందంట. దేవునికి స్తోత్రం చెప్పరే. ఐగుప్తు ఆ కింగ్డమ్లో, ఆ టోటల్ ఎంపరర్లో ఇదొక వంశమా? ఇదొక ప్రఖ్యాతి. మన భారతదేశంలో అయితే గాంధీ, నెహ్రూ వంశం, ఏదో పెద్ద పెద్ద వంశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు బోల్ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ డేటా అంతా నాకెందుకులే. నేను అంటున్నాను, ఒక మంత్రస్థానుల వంశం అనేది ఒక ప్రఖ్యాతిగాంచిన వంశం. అసలు
అకస్మాత్తుగా ఐగుప్తు రాజ్యములో మంత్రసాల వంశానికి ప్రఖ్యాతి విఖ్యాతి వచ్చేసింది. ఏంట్రా బాబు ఇలా డెవలప్ అయిపోతున్నారని చూస్తేనంట, వాళ్ళు రాజాజ్ఞ కంటే ఎక్కువగా దేవునికి భయపడ్డారంట. వాళ్ళు ఆ దేశ పౌరులు, వాళ్ళ రాజుగారు ఆయన చెప్పింది ఎవరిని? వేరే దేశస్తులు చంపిపారేయమని. అది కూడా కాన్పు పీటల మీద హెబ్రీ స్త్రీలకు మగ పిల్లవాడు పుడితే చంపేవతల పడాయి, ఆడిని చంపకపోతే బ్రతకిస్తే నిన్ను చంపేస్తాను. ఓరు బాబు ఇదేం సవరా బాబు, నాకెందుకులే అని జస్ట్ అట్లా పేకలోకి చంపేయచ్చు. ఆ మంత్రసానులట ఈ రాజుగారి ఆజ్ఞ కంటే ఎక్కువగా, ఒకవేళ నేను బ్రతకనిస్తే రాజు నన్ను చంపేస్తాడే, చంపినా చచ్చిపోతాను కానీ దేవునికి వ్యతిరేకంగా నేను పని చేయను. లైఫ్ రిస్క్ చేశారు సార్, అది చిన్న ముచ్చట కాదు. ఆ దేవుడి పేరు మీద, భక్తి పేరు మీద ప్రాణం మీద తెచ్చుకుంటావా? ఏదో ప్రాణం కాపాడుకుంటావు, భక్తి చేయాలి కానీ ఆరోగ్యం కోసం వెళ్ళామంటే ఒప్పుకుంటాం, స్వస్థత కోసం వెళ్ళామంటే ఒప్పుకుంటాం. క్రైస్తవ్యానికి వచ్చిందే కానీ అది మన దగ్గర ప్రేమ లేదు. వారు ఆదరించారు కాబట్టి వెళ్ళారు, స్వస్థతల పేరు మీద వెళ్ళిపోయారు, ఖర్చీఫులకి వెళ్ళిపోయారు, కొబ్బరి నూనె సీసాలకి వెళ్ళిపోయారు. ఏముంది అందులో మన దగ్గర ఉన్న విశేషం అని కోప్పడుతున్నారు కదా పెద్దలు కొందరు. నేనేమన్నానంటే ప్రియులారా, మరి క్రైస్తవ్యంలోకి అడుగుపెట్టి క్రైస్తవ్యం వల్లనే నానా బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారుగా, లేరా? అదేంటి సార్ ఎవరు మాట్లాడతలేదు? బహుశా మీకు అందరికీ అంతా సుఖం కాబట్టి అలాగ ఉండేమో, దేవుని స్తోత్రం. కష్టం ఏంటో తెలుస్తలేదో మీకు. మరి ప్రభువుని నమ్ముకున్నందుకే బాధలు పడేవారు లేరా సార్? ఆ పేరును బట్టి ఇబ్బందులు పడేవారు లేరా? నాకు ఒక తల్లిగారు తెలుసు, గత 28 సంవత్సరాలుగా రోజు కొడతారు భర్త. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ప్రభుని నమ్ముకు ఈ రోజు దాకా గుడ్డును బదండి బాధేస్తాడు. ఎప్పుడు ఎక్కడైనా అవకాశం వస్తే, అయ్యా నీ గాయాలే నాయన ప్రార్థన చేయి. ఏమ్మా అంటే, ఆయన గారు కొడుతున్నారండి. ఎందుకమ్మా? ప్రభుని వదిలేమనండి. నేను అసలు ఏమంటుందో చూద్దామని, ఫోన్లే అమ్మా ఇంక మరి ఎన్నాళ్ళు దెబ్బలు తింటావు, ఇంక వదిలే తల్లి, వయసు మీరిపోతుంది. ఇంత దెబ్బలా? అమ్మో ఏంటి తల్లి ఘోరం అని నేనంటే ఆమెమని తెలుసా, నువ్వే అన్నావుగా అయ్యా వయసు మీరిపోతుందని, చచ్చిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానుగా, ఎన్నాళ్ళు పడ్డానుగా, కొన్ని రోజులేగా, నాకే కళ్ళ నీళ్ళు అనిపించినాయి. అమ్మా సరే తల్లి, దేవుడు మిమ్మల్ని కనికరించాలి, దేవుడు మిమ్మల్ని బలపరచాలి. కళ్ళారా గాయాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోద్దండి. ఏలూరు దగ్గర కామవరపుకోట అనే మా గ్రామంలో చర్చిలో ఒక తల్లిగారు ఉంటే ప్రార్థన చేసుకుంటుంటే భర్త గారు వచ్చి అట్లా జుట్టు పట్టుకొని అట్లా ఈడ్చుకెళ్ళాడు సార్ చర్చిలోంచి బయటికి. కొట్టుకుంటూ తీసుకెళ్ళాడు ఇంటికి. రోడ్డు మీద ఒక కుక్కని ఇడిచినట్టుగా ఈడ్చాడు. మేమందరం అనుకున్నాం ఇక తల్లిగారిని మనం మర్చిపోవటమే రాదని. నెక్స్ట్ సండే మళ్ళీ వచ్చేసింది. అమ్మా ఏంటమ్మా అంటే, ప్రభు నా కోసం చచ్చిపోయాడు, కొన్ని దెబ్బలు తింటే ఏమైందండి అయ్యారు? ఓరు బాబోయ్, నేను ఒక మాట మీకు మనవి చేస్తున్నా, దేవునికి భయపడేవారు అనండి, చావుకు కూడా భయపడరు. శ్రమలకు అసలే, చట్టాలకు అసలే, రాజులు రాజ్యాంగాలు దానికి కాదు భయపడేదే. వారు దేవునికి వ్యతిరేకం కానంత వరకు వారికి విధేయులే. ఒకవేళ దేవుని మాటనే ధిక్కరించమంటే అప్పుడు దాకా రాజు చిరంజీవి యొగునుగాక, రాజు 10 కాలంలో చల్లగా ఉండునుగాక అని మాట్లాడాడు. ఏయ్ నెబుకద్నెజరు, వీళ్ళెంత, వీళ్ళ బ్రతికెంత, వయసు ఎంత, సామర్థ్యం ఎంత, ఒక చక్రవర్తిని పేరు పెట్టి పిలిచారు. ఏం చేయండి? ఏయ్ నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు సమాధానం చెప్పాలని చింత మాకు లేదు. మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న వేడబెగల అగ్ని గుణం నుండి తప్పించడానికి సమర్థుడు. తప్పించకపోతే ప్రభు కోసం చచ్చిపోతావు. నువ్వు చెప్పినట్టు చెయ్యు. కడుపు మండిపోయింది అడిగి. ఏమి ఈ ఖండకావరము అగ్నిగుండము 7 రెట్లు పెంచండి. పెంచేసాడు. 1, 2, 3 ఇసిరి పారేశారు. ఇసిరేసిన 6 ఒడ్డుని చచ్చిపోయారు. ఇక లోపలికి వెళ్తారా? వెళ్తే మిగులుతారా? ఏమనుకున్నారు? నాకే ఎదురు మాట్లాడేదివా, కాలు బూడిద అయిపోయారు వేధవాలని అన్నాడు. చూస్తే వాళ్ళు ముగ్గురు అందరూ హాయ్ అన్నారు. ये कैसी बात है, वो अभी तक जिंदा है, ये क्या हो रहा है मेरा राज्य में? రాజ్యం అంతా తమరదేనేంటి?
ఆకాశము దాసీనుడు వాడు ఏలుబడి చేస్తున్నాడు. 115 కీర్తన గుర్తుందన్నమాట. ఆయన ఆకాశమందు కూర్చొని భూమి తనకిచ్చ వచ్చినట్లు సమస్తమును జరిగించుచున్నాడు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనెవరో 4వ వాడు వచ్చాడు. దేవదూతల ముఖంలో ఉంది, సామాన్యులా లేడు. అతను వస్తే అగ్నిగుండమే చల్లారిపోయింది, ఏసి కింద బారిపోయింది. ఇలాంటి వాడు నా ఇంట్లో ఉంటే రాజ్యంలో ఉంటే నాకు డోకా ఉండదని ప్లాన్ చేశాడు. ఏయ్ లాగండి రా బయటికి అన్నాడు. ముగ్గురే వచ్చారు. దేవునికి స్తోత్రం. నువ్వు పనికి మళ్ళీ తెలివితేటలన్నీ వాడితే వేసినవు దొరకడం. మోకాలు వేసి ఉంటే వచ్చిండవు నీ దగ్గరికి కూడా. వాడు 4వ మనిషిని చూసినప్పుడు అగ్ని గుండంలో, అగ్ని జ్వాలలో కూడా ఒక ప్రత్యేక వెలుగ్గా కనబడుతున్నప్పుడు ఇడేం చేయాలి? ఫైర్ ఆఫీసర్ని కేకేసి బయటికి లాగండి అంటాం కాదు, ముందు మోకాలు వేసేయాలి. అన్ని రాజరణమ రాస్తే తమేవ శరణమ్మ, తప్పు అయిపోయింది మహాప్రభో, తెలియజేశాను నాయన, క్షమించిన ఆయన, ఈ ఒక్క తప్పుగా ఇక మీద జాగ్రత్తగా ఉంటాను, వాళ్ళని కాపాడు నన్ను కూడా కాపాడాలి హల్లెలూయా అని ఉంటే ఎంత వరుసలో ఉండేది పని. ఆ నలుడిని బయటికి తీయుడి. ఈ 4వ వాడు ఒక వింతగా ఉంచిన మన రాజ్యములు మనకు ఉపయోగపడతాడేమో. పనికి మళ్ళీ తెలివితేటలు సెట్ అవ్వ సార్. మోకాలు లొంగాలు ఎవరిదైనా సరే. చాలామందికి బాధ వచ్చేస్తుంది అప్పుడప్పుడు. అందరూ మోకరించి ప్రార్థన చేయమంటే బాబు ఇది ఒకటి వచ్చి సాగు వచ్చింది. దర్జగా బూట్కాలు తీయకుండా కుర్చీలో కూర్చొని కాలు ఉప్పుకుంటా ప్రార్థన చేస్తాం అలవాటు. నా పేరును తగలబడ్డాడు. ఇప్పుడు వీళ్ళు మోకరిస్తే వీళ్ళకి వచ్చిన సావాలు ఏంటంటే బట్టలు మాసిపోతాయి అంట. మరి ఎన్నాళ్ళు కట్టుకుంటావు మాసిపోకుండా? ఓ డ్రెస్ వారమా దరిద్రం అని ఎట్టగో మాసి వచ్చేదాకా పెద్ద లెక్కేముంది. ఆత్మకున్న మురికిపోతుంటే ఏముంది సార్ పెద్ద విషయం? దేవుడు సంతోషాలు పడగలరు సార్. పోన్లే నేను తగ్గితే నా దేవుడు ఆనందపడతాడంటే ఆనందంగా సాష్టాంగ పడిపోవాలి కదా సార్ మనం. దానికి పెద్ద రెఫరెన్స్లు మేనవేషాలు. మరి యాక్చువల్గా మనం చూసినట్లయితే చూసాం, ఇంకేముంది చూసినట్లయితే మంచి మంచి వాళ్ళందరూ స్తోత్రం అనండి. నీకు ఆరోగ్యం సహకరించకపోతే, శరీరంలో సమస్య ఉంటే దేవుడేమో సద్దాం హుసేన్ నాకు కాదు కదా, ఇక్కడ తుపాకు మోకరితో చంపేస్తానంటకి. ఆయన ప్రేమ గల దేవుడే. కానీ మరి ఒళ్ళొంగపోతే కర్ర ఒంకరు పొయ్యి తీరుతుంది, వేసి రక్తం ఏం చేయ. ఎవడు మాట్లాడుతున్నది ఇప్పుడు? యాక్చువల్గా నాకు పెద్ద అలవాట్లేదండి. పర్లేదమ్మా, అలవాటు చేసుకో. పెద్ద బేబత్సమేం కాదు. నువ్వు రోజు రమణక్కలు దిగొచ్చారు, వేసి రక్తం ఏం చేయ. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి భయపడాలి. ఆమేనని చెప్పండి. దేవునికి భయపడటం అంటే గుళ్ళోకి వచ్చే అయిపోయి అంటాం కాదు. దేవునికి భయపడటం ఏంటి తెలుసా? ఆయన మాట మరణ శిక్ష కంటే నీకు ఎక్కువ ఉండాలి. విగ్రహ ఆరాధన చెయ్యొద్దు. ఆ ఒక్క పాయింట్ మీద చేస్తావా చంపేస్తాను చచ్చిపోతాను అన్నాడు చేయట్లా. అంటే దేవునికి భయపడే లక్షణం ఎలా ఉంటుంది అంటే చెప్పండి, అది మరణ శిక్ష కంటే ఎక్కువగా ఉంటుంది నీకు. పోతే ప్రాణం అవ్వాలి కానీ దేవుని మాట తప్పడానికి వీల్లేదు. స్తోత్రం చెప్పరే. వీళ్ళెంత, వీళ్ళు బ్రతికెంత, వీళ్ళ వంశం ఎంత సార్? హెబ్రీ స్త్రీలకు మగ పిల్ల పుడితే కాన్పు పెట్టల మీద చంపే అంటే అలాగేనండి అని శుభ్రంగా వీళ్ళే బతికించి జాగ్రత్తగా పంపించేస్తున్నారు. ఒరే రాజుకు తెలిస్తే చంపేస్తాడే. సంపనే అంతకన్నా ఎక్కువేం చేస్తాడు? ఎప్పటికైనా వెళ్ళే పరలోకానికి ఇప్పుడే వెళ్ళిపోతాం. పోనే దేవుని స్తోత్రం. మరియు దేహం ఆత్మను చంపనేరక దేహమును మాత్రమే చంపు మనుషులకు భయపడకూడదు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో పడవేసి నశింపజేయగల మిక్కిలి శక్తి గల వానికి భయపడండి. స్తోత్రం చెప్పండి. ఏదో కొట్టుకొచ్చారు, ఖైదీగా తీసుకొచ్చారు, జైల్లో పడి చెప్పకూడదు పెడుతున్నారు. పనికొచ్చే కురడు కదని ఉపయోగపడతాను రాజుగారి దగ్గరికి తెచ్చుకున్నారు. రాజుగారికి పెట్టిన భోజనమే పెట్టారు. స్వదేశము కోల్పోయిన, స్వరాజ్యము కోల్పోయిన మటన్ కర్రీ శాంక్షన్ ఫర్ మీ. హల్లెలూయా. వాట్ ఏ గాడ్ యు ఆర్. yes రక్తమే జయం. ఎక్కడిది అన్నాడు. రాజుగారి భోజనం బల కాదు, ఎక్కడ నుండి తెచ్చావు? రాజుగారి ఇష్టదైవానికి బలి అర్పణ చేశావు. అయితే నేను అపవిత్రమైపోతాను, తెచ్చాయి. రాజుగారు తినే భోజనం తింటే అపవిత్రం అయిపోతుంది. అడిగి బీపీ వచ్చేస్తుందా కదా? కొంచెం గొప్ప భయం ఉన్నోడు తెలివితేటలు ఎలా, నేను నాన్ వెజిటేరియన్ మానేశానండి, నాకు కొంచెం పడతలేదండి, ఎసిడిటీ అండి, సోది చెప్పాల, తింటే నేను అపవిత్రం అయిపోతాను, నాకు వద్దు అన్నాడు.
ఆ మాట ఎందుకు చంపేస్తాడు అన్నాడు. సత్య సత్తాను కానీ క్వాలిటీ ఎక్కడ తగ్గడు సార్. స్తోత్రం చెప్పరే. మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, తెలివితేటలుగా మాట్లాడుకోవాలండి. అందరు అమాయకంగా దానిలాగా ఉంటారేంటి? ఉండకమ్మా. మారు మనసు ఉన్న వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా అలసటలో ఉండిపోయి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పడం మర్చిపోయిన భక్తులందరి కోసం మరోసారి చెబుదాం గట్టిగా. ఎంత బాధ వచ్చేత్న చెయ్యెత్తానికి. మన చెయ్య మనకు బరువు అయిపోయింది అమ్మోయ్. అమ్మ బాబోయ్, బ్యాగులు జేబులు తట్టుకోలే ఎంత డబ్బు వచ్చేసింది కదా. ఇప్పుడు చెయ్యి ఎత్తరం, మోకాళ్ళు వంగవో, మెడ తిరగదో, ఏసు రక్తమే చెయ్యో. అందరు కొందనాలండి. అది మొన్నకి యవనస్తులు చేతిలో బరువు లేదు, ఇలాగంటాను. అమ్మాయి ఇలాగంటే ఏట్రా అని అడిగాను. వాళ్ళ నాన్నగారు పక్కన ఉండి ప్రైజ్ చెప్తాను సార్ మీకు. చేతులు ఖాళీగా చచ్చినాయి కదా, పోనీ చేతిలో వేడి వేడి పప్పు దాకా ఏమైనా ఉందా నీకు? ఇలాగంటాకి చేతులు ఖాళీగా చచ్చినాయి కదా, ప్రైజ్ అంటే ఏ నొప్పి ఏం వచ్చింది, రోగం పనికి మళ్ళీ ఫ్యాషన్ తగలబడింది. ఓయ్ లేనిపోని సోకులు ఎక్కువైపోయినాయి. మారు మనసు ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని భయం అంటే ఏంటి తెలుసా? మరణానికంటే ఎక్కువగా దేవుని ఆజ్ఞకే భయపడతాం. అది దేవుని భయం అంటే. ఆమేనండి. హల్లెలూయా. దేవుని భయం అంటే ఎట్లుంటుందో ఇంకో మాట చెప్తాను. బహుశా 90% మందికి నచ్చదో, అయినా సరే నేను చెప్పాలి కదండి, మరి తప్పదు కదండి. ఆయన నచ్చదు, లేకపోతే దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం. నీకు దేవుని భయం ఉందా? మొదటిది ఏంటి? మరణం కంటే కూడా దేవుని మాటకి ఎక్కువ భయపడతావు. రెండోది చెప్తున్నాను, యెషయా 50:10. మీలో యెహోవాకు భయపడి. మనస్ఫూర్తిగా అందరూ చదివేస్తే ప్రాణం హాయిగా ఉంటుంది. నాకు దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్త భక్తులారా 1, 2, 3 చెప్పేపాటికి అందరూ ఏకమై చదివేయండి. అమ్మా యెషయా గ్రంథానికి అంత చివరికి వెళ్ళిపోతున్నాం ఎందుకురా? అది రా మరీనో పైరులో ఉండిపోయాను. కంగారు పడిపోకుండా అందరు చదువుదామండి. నేను 1, 2, 3 చెప్పలేదు కదా. ఆల్ రైట్, 1, 2, 3. ఇంకిప్పుడు మొదలెట్టావా? ఏసయ్యా నా బిడ్డను బలపరచు నాయనా, కొంచెం వేగవంతం చేయి తండ్రి. అల్వా ఆ వచ్చిన దాటి కిందకి వెళ్ళిపోయి చదువు వచ్చేసారు. నువ్వు తిరిగి ఇప్పుడు మొదలెడతా. ఏమిటంటే వాక్యం? మీలో యెహోవాకు భయపడితే. విశాఖపట్నం సేవకి వెళ్ళిన కొత్తలో నాకు సరిగ్గా విశాఖపట్నం సేవకి వెళ్ళినప్పుడు వయసు 22 సంవత్సరాలు. సైజు కూడా ఇంత బీభత్సంగా ఏమి లేదు, కొంచెం అమాయకంగానే ఉన్నాను. అందరూ స్టీల్ ప్లాంట్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చాలామంది చర్చకొచ్చేవాళ్ళు. ఇక మన ఉధృతి అప్పటి నుంచి ఇప్పటికి ఎప్పుడు ఇదే బాని. ఇలాగే AK-47 పేలిపోతా ఉండింది. సాయంత్రం నెహ్రూ పార్క్లో చిన్న మీటింగ్ ఉంది, పాస్టర్ గారు మీరు రావాలన్నారు. నేను ఇంకా నాకేదో ప్రసంగం కొని ప్రిపేర్ అయిపోయి కత్తేసుకెళ్ళిపోయాను. నేను వాళ్ళను మధ్యలో నుంచోబెట్టి ఈ పెద్ద 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 నుంచొని ఏమన్నారు తెలిసిన? నువ్వు చిన్న పిల్లోడివి, దేవుని సేవకుడు ఒక్క పని మీద గౌరవిస్తున్నావు. నువ్వు విపరీతంగా ఆవేశపడిపోయి డైలాగులు కొట్టేసి ఖండించి గద్దించి అంత సీన్ లేదు. మర్యాదగా ప్రేమగా పద్ధతిగా 4 మాటలు చెప్పుకొని వెళ్ళు, నీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది. అలా కాదని సెలరీకి పోయామంటే మా సాగుతలు కాబట్టారన్న. ఓ నాయనోయ్, హల్లెలూయా. ఇక్కడ 22, అక్కడ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు. అంటే అలా కాదు బ్రదర్, మరి యాక్చువల్గా మాట్లాడబాక మళ్ళీనే. సాత్వికం, దేని మనసు, తగ్గింపు, అవన్నీ వాళ్ళు ఉండమంట, నా ఒక్కడికే ఉండాలంట.
అల్టిమేటం ఇచ్చారు సార్ నాకు. ఇంకొక నెల రోజులు చూస్తాం. నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందో, నేను తాగుతున్నానా, నేను తిరుగుతున్నానా, రోడ్డు మీద పొరులుతున్నానా, నీ ప్రవర్తనలో మార్పు వచ్చింది సరే, లేకపోతే హల్లెలూయా. బాబు ఇదేట్రా బాబు ఇది. నేను శనివారం అంతా ఉపాసన ప్రార్థన, ప్రభా వీళ్ళేంటి ప్రభా ఇలాగ అంటున్నారు ఆయన, నువ్వు చూపింతే వచ్చాను కదా, వెళ్ళమంటే వచ్చాను కదా, ఇదేంటి ప్రభా ఎక్లేసి అని బైక్ అమ్మేసుకుని మరి వచ్చాను, వీళ్ళు ఇలా బెదిరింతున్నారు ప్రభా అని నేను ప్రార్థన చేసుకుంటే ఏం చెప్పండి ప్రభా, సాత్వికం ప్రసంగం ఒకటి ప్రభా, దేని మనసు ప్రసంగం ఒకటి ప్రభా, సౌండ్ తగ్గించే ప్రభా, ఏదో రకంగా తొక్కేసే ప్రభా, వీళ్ళు కొట్టేసే ఉన్నారు ప్రభా అని ప్రార్థన చేసుకుంటే, యేసు ప్రభు నాకు అలాంటి వాక్యాలు ఎత్తలేదు. వెళ్ళిపోయిన ఆదివారం, లోబడిన పిల్లలారా మీకు శ్రమ, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ, దోష భరితమైన జనమ, పాపిష్టి తరమల. How dare are you, even after giving us such a warning, you fellow? నేను అన్నాను, బిలాము గారి టైపులోనే ఉంది నా పరిస్థితి, నేను చెప్పాలనుకుని వస్తలేదు, నాకు సంబంధం లేకుండా యేసు వేరే చెప్పేస్తున్నాడు, నేను ప్రభు కంట్రోల్లోకి వెళ్ళిపోయాను, మీరు కూడా ప్రభు కంట్రోల్లోకి వెళ్ళిపోండి, అప్పుడే బాగుంటుందని చెప్పాను. టౌన్షిప్లో ఎలా ఉంటావో చూస్తాను, పిచ్చి పిచ్చేసాలి ఈ బాగా నడక ఆయన. ఎలా ఉంటామంటే టౌన్షిప్లోను, దేవుని స్తోత్రం. ఆయన మంచి ఒక యూనియన్ నాయకుడు, బండి వేసుకొని డ్యూటీకి వెళ్తుంటే ఎవడు గొద్దలేదు, ఏ ప్రమాదం ఆడికాడి పడిపోయి బండి మించి అంటాడు, పతానే ముझे చక్కర్ మారా తా, ये किसका चक्कर है मुझे पता है भाई. బండి తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన వచ్చానా, అన్న ఏమైందన్నా అంటే, ఏమైందన్నా బాబుని అడుగుతున్నాడు. రోజు ఇంటికి వెళ్ళి కొబ్బరి రాసి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. కొన్ని రోజులకి స్వస్థపడ్డాక మోకాలను పడిపోయి ఏడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమ అర్థమైతే ఎన్ని ఉండవు సార్. ఆ ప్రేమ తెలియకే పిచ్చి పిచ్చి మాటలన్నీ, అనవసరపు ఆవేశాలు. నువ్వు దేవునికి భయపడితే ఎవరి మాట వింటావు? అంటలేదు అందరూ. ఏమండో ఒకడు అంటా నా దగ్గర వచ్చేది, నేను దేవుడికి తప్ప ఎవరికి భయపడ్ను అంటే డైలాగ్ అర్థం ఏంటి? నేను నీకు భయపడ్ను అని చెప్పడానికి అక్కడ కొంచెం మర్యాదగా చెప్తున్నాడు. ఫాస్ట్ గారు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు నువ్వు, నేను దేవునికి తప్ప ఎవరికి భయపడ్ను అంటే నీకు అసలు భయపడ్నని. మళ్ళీ ఆ మొక్క నేరుగా చెప్పొచ్చుగా, అంత ధైర్యం లేదు. మళ్ళీ వాక్యం చెప్తుంది, దేవుని భయం ఉంటే సేవకుడి మాట వింటా. ఆమేన్. భౌతికంగా బలాబలాల పరంగా చూసుకుంటే దావీదు బెటరా, సౌలు బెటరా? ఎంత రెఫరెన్స్ దానికి? ఏమండి, దావీదు ఏం చేయండి సార్, అతన్ని తలుచుకుంటేనే సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు కూడా దిగులు కూడా చచ్చిపోతాడంట. దావీదు వస్తున్నాడు అన్న వార్త అందితే సింహపు గుండెకాయ లాంటి వాడు కూడా దిగులు పడి చచ్చిపోతాడంట. అది దావీదు రేంజ్. మామూలు విషయం కాదు సార్. టు ఫేస్ డేవిడ్ అంటే మామూలు ముచ్చట కాదు, అది ఆయన రేంజ్ వేరు. గొల్లియతుకొని ఒక దెబ్బకి చంపేశాడు కదా, సౌలు పెద్ద లెక్కే ఉందండి, గట్టిగా సరితే చచ్చిపోతాడా. కానీ గొలియాతు తలకాయ, గొలియాతు కత్తి రెండు పట్టుకెళ్ళని కాలకాడ పెట్టి సౌలు పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేయించుండును. మనమైతే ఏమంటాం, తలకాయ కత్తి ఆడబెట్టి గొలియాతుగాడు అయిపోయాడు, జనార్థకుడు తలకాయ పెట్టి లేచే లోపు ఇడికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను జాగ్రత్తగా. సూత్రమా కుదురుగా ఉంటేనే, లేకపోతే గొల్లేది కూడా తలకాయ లేచి నువ్వు పెద్ద లెక్క ఏం కాదు. ప్రైజ్లు అంటే అయ్యారు. ఇది జనాల కోసం, ఈయన కోసం కొంచెం కుదురుకుంటే మంచిది, లేకపోతే ఈడే పెద్ద లెక్క ఏం కాదు. దావీదట ఆ తలకాయ అక్కడ పెట్టి కత్తి అక్కడ పెట్టి సౌలు పంపిన ప్రతి చోటకెళ్ళి సుబుద్ధి కలిగి పని చేసుకొచ్చాడు. ఆమేన్. ఎందుకని? దేవునికి భయపడతాడు కాబట్టి సేవకుని మాట వింటాడు. దేవుని భయం ఉంటే నన్ను చెప్పనివ్వండి,
దేవుని భయం ఉంటే మరణమే వచ్చినా దేవుని మాట కంటే ఎక్కువ ఇంకేది కాదంటాడు. రెండవది, దేవునికి భయపడేవాడైతే సేవకుని మాట వింటాడు, వాదించడు, ఎదురు చెప్పడు, అప్పగించిన పని నమ్మకంగా చేస్తాడు. పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేయుచున్నందున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి భయపడితే ఎలా ఉంటుంది? ఇంకొక మాట చెప్పేదా? అలిసిపోయారు భక్తులు. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. ఆహాహాహా, ఏమి స్టేట్మెంట్ సార్! స్తోత్రం చెప్పండి. అబ్రాహాం, నీ ఒక్కడైన కుమారుడు నాకు ఇయ్య తీయలేదు కనుక ఇందు మూలముగా దేవునికి భయపడు వాడవని నాకు కనబడుచున్నది. స్తోత్రం చెప్పండి. అందరు చెప్పారా అండి? హల్లెలూయా. నువ్వు దేవునికి భయపడుతున్నారా? నీలో దేవుని భయం ఉంది, నాకు క్లియర్గా అర్థమైపోయింది. శబాష్ అన్నాడు. దేన్ని బట్టి? ఇయ్య వెను తీయలేదు గనుక అనండి కొంచెం గట్టిగా. దేవునికి ఇవ్వడానికి ఎవడైనా వెనుక తీశాడు అనుకో, మనమేమంటాం? ఆడికి ఇచ్చే బుద్ధి లేదండి, ఆడి పిసినారుడండి, ఆడికి స్వార్థం ఎక్కువండి, ఆడికి ధనాపేక్ష ఎక్కువండి. ఇవన్నీ కాదు, ఆడి కడుపులో భయం లేదు. అసలు పాయింట్ అది. వెండి బంగారముల ఐశ్వర్యములు కలిగిన ధనవంతుడైపోయాడు. ఎవరో? అబ్రహాం. అప్పుడు దేవుడు అబ్రామా, నా కొరకు 1,05,350 గొర్రెలు వధించమంటే లెక్క చేయడు, దడదల ఇచ్చేస్తాడు అంతే. కానీ దేవుడు ఏమడిగాడు? నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి. హన్నా సమూయేలుని ఇచ్చినట్లుగా మందిరములో తీసుకెళ్ళి వదిలేసే ప్రాజెక్ట్ కూడా కాదు అది కదా. అలాగైనా కొన్ని ధైర్యం ఉంటుంది, సేవకి ఇచ్చేసి అప్పుడప్పుడు చూసి రావచ్చు. ఇప్పుడు అబ్రాం గారు ఏం చేయాలి? స్వయంగా తన చేతులతో బలిపీఠం కట్టి కన్న కొడుకుని దాని మీద పడుకోబెట్టి ముక్కలు ముక్కలు నరికే. కన్నా కుమారుని కడిల్చుటకు ఖడ్గమునెత్తినాయప్పుడు తోడుగనున్నాడు దేవుడు మనకు. హల్లెలూయా. దానికి మనం ఏం పేర్లు పెట్టామో నాకు తెలీదు, కానీ దేవుడు మాత్రం ఇద్దిరా దేవుని భయం అంటే అన్నాడు కదండి. ఇందు మూలముగా నీవు దేవునికి భయపడుచున్నట్లు నాకు కనబడుచున్నది. ఆమేన్. అంటే చెప్పండి, దేవుని భయం ఉన్నవాడు దేవుడు అడిగితే ఏదైనా, అది ఆస్తి అయినా, అది సంతానమైనా, అది ఆర్థికమైనా, అది ప్రథమ స్థానమైనా, అది ఏదైనా అడిగింది ఎవరో? ఇంకా ఆలోచించడు. ఎవరు చెప్పినా రాయ్ దేవుడు పని కొట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేవునికి ఇవ్వడానికి, దేవుని రాజ్యానికి ఇవ్వడానికి, దేవుని సేవకి ఇవ్వడానికి మేనమేషాలు లెక్కించే వాళ్ళు ఎందరో ఉన్నారు. దేవుని భయం లేదు, అలాగే దేవుని రాజ్యం గురించిన సోయి లేదు. బలమైన దేవుని రాజ్య స్థాపనలో నా వంతు ఉండాలి కదా అని ఆలోచన లేదు వాళ్ళకి. నన్ను ఇంతగా కాపాడిన దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలన్న సోయి లేదు. దేవుని భయం ఉన్నవాడు ఇస్తాడు. మరి సాగితే మేము కూడా ఇచ్చేవాళ్ళమేనండి. మరి మీరు 10 సార్లు అలా ప్రకటిస్తే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మరి గతంలో ఇచ్చామో లేదో ఒకసారి పలానా తారీఖున 500 ఇచ్చాను చూడు ఒకసారి పుస్తకం. ఇదొక బ్యాచ్ ఉంటుంది.
జాగ్రత్త బిడ్డలారా. స్టీల్ ప్లాంట్కి వెళ్ళిన కొత్తలో ఒక సహోదరుడు వచ్చి నాకు 5,000 రూపాయలు సందా ఇచ్చాడు సభలు పెడుతుంటే. ఆయన ఎవరో తెలియదు, గ్రౌండ్లో ఉంచున్నాను, ఏర్పాట్లు చూస్తున్నాను, వచ్చి పాస్టర్ గారు సభల కోసం ఇది ఉంచున్నాడు. సార్ మీరు ఎవరు సార్ అంటే, ఎవరోలేండి అన్నాడు. అయ్య బాబు ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం అని జాగ్రత్తగా ప్రార్థన చేసి జోలో పెట్టాను. ఆఖరి రోజు కదా పేమెంట్లు ఇచ్చేది అందరికీ. ఆఖరి రోజు వరకు 5,000 రూపాయలు అలాగే ఉన్నాయి, రబ్బర్ బండి, దాని జోలికి వెళ్ళలేదు నేను. ఇంకా ఈ రాత్రితో సభలు అయిపోతాయి అనంగా ఆ భక్తుడు వచ్చాడు. 5,000 రూపాయలు ఇచ్చాను మీకు సభల కోసం, కానీ ఒక పాట కూడా ఇవ్వలేదు నాకు అన్నాడు. ఇది ఏమి సార్, అసలు నువ్వు పాట పాడతావో లేదో నాకు ఎట్ట తెలుసు? అసలు నీకు ఆ టాలెంట్ ఉందో లేదో మాకేం తెలుసు? కొంతమంది ఈ మధ్య యూట్యూబ్లో ఒక పాట భయంకరంగా ట్రోల్ అయింది. చాలా అద్భుతమైన వన్ ఆఫ్ ద వెరీ ఏన్షియంట్ మలయాళీ క్లాసిక్ సాంగ్ అది. మా మమ్మీ రాశారు అది, ఆ ట్యూను. అది మా పాటే అని గుర్తుపడతాక నాకు 2-3 గంటలు పట్టింది. అట్టబడి ఒక దుర్మార్గుడు, ఘోరం అండి, చెవులోంచి రక్తం వచ్చేస్తుంది. ఇంకా అంటే నేను మాట్లాడితే డిస్టర్బెన్స్ అయిద్దామని ఆగాను. హల్లెలూయా. నేను ఆలోచించండి ఈ మాట. వాడు పాడతాడని తెలుసా నాకు? అసలు 5,000 రూపాయలు ఇచ్చాడంటే నేను 3 రోజులు చూస్తానంటే పాటిస్తానేమోనని. వాడంటాడు మేము 2 ఆటోలు జనం వచ్చాము సార్ అంటే ఏం చేయాలి? ఓ పాట ఇవ్వండి. ఇది ఎక్కడ తగురా? సందా ఇచ్చినందుకు ఇక్కడికి పాట ఇవ్వాలా? వీడు 10 మంది నేసుకొచ్చింది వీడికి పాట ఇవ్వాలా? ఈ పాటల భక్తులు ఎక్కడో వీళ్ళు. కొన్ని కోటలు పాటలు కొట్టాలండి, చచ్చిపోవాలి పాటలు వినలేక. ఘోరం, రాగం తాళం మత్తి శుద్ధి ఉండదండి, అరుపులు కేకలు, చెవుల నుంచి రక్తం వచ్చేస్తుంది మనకి. హైదరాబాద్లో ఒక ఆంటీ గారు ఉన్నారు, నువ్వు ఏ పాట పాడమన్నా స్తోత్రం చెల్లు రాగలు పాడుతుంది. నువ్వు ట్రై చేయి, పిచ్చెక్కేస్తా నీకు, నీ వల్ల కాదు. ఏ పాట ఇచ్చినా స్తోత్రం చెల్లింతు రాగలను పడుతుందండి. నువ్వు ట్రై చేయి. స్తోత్రం చెల్లింతుమో స్తుతి. ఓకే, ఇప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. అట్ట కాదు, స్తోత్రం చెల్లింతు రాగలను పాడు, నీ వల్ల కాదు, గంటలో చేస్తుంది. ఇంతలో పుస్తకం ఏ పాట అదే రాగంలో పాడేస్తుంది. ఇలాంటి పరమ కిరాతకులు భూమి మీద బోడి మంది ఉన్నారు. బహు దుర్మార్గులు కోట్ల మంది ఉన్నారండి. ఇప్పుడు అందరం పాడలేము, మన వల్ల కాదు. ఆ రాగాలు అంటే గొడవ ఏంటో మనకు తెలియదు. అప్పుడు ఏం చేయాలా? పాడే కృపణుడికి ఇచ్చి జనంలో కూర్చొని మనం ఏకీపించాలి. రోగం ఏముంది ఏకీపించాకి? నేను 5,000 ఇచ్చాను నా పాటి. 5,000 ఇచ్చి స్లాట్ బుక్ చేసుకున్నాం బెటరా పాటకి. వెంటనే జోబులో చేడితే రబ్బర్ బ్యాండ్ 5,000 రూపాయలు దొరికేసినాయి, ఆయన చేతిలో పెట్టేశాను. ఏంటండి అన్నాడు. నీ దండం పెడతాను, ఇంకెప్పుడు రాబాకు. నువ్వు 5,000 రూపాయలు దేవుని రాజ్యానికి ఇచ్చావను కానీ నువ్వు పాటకి ఇచ్చావు అనుకోలేదురా, దుర్మార్గమా. నాకు వద్దురా బాబు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అన్నో, నువ్వే పెద్ద ఒప్పుల గొప్ప నోర్మయ్. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవుని భయం వెనుక తీయక ఇవ్వాలి. ఆమేనండి. హల్లెలూయా. 3 మాటలు చెప్పుకున్నాం. దేవుని భయం ఉంటే మరణం కంటే కూడా ఎక్కువగా దేవుని ఆజ్ఞకి భయపడతావు. 2, దేవుని భయం ఉంటే సేవకుల మాట వింటావు. 3, దేవుని భయం ఉంటే వెనుక తీయక దేవునికి ఇస్తా. చేతులెత్తి గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా ఆలకించండి పిల్లారా. దేవునికి మనం భయపడకపోతే ఆయనకు చెందవలసిన భయము కొలది పుట్టు క్రోధము ఎంతో ఎవరికి తెలియను. లైట్ తీసుకోవద్దు, ఈజీగా తీసుకోవద్దు. దేవునికి చెందవలసిన భయం ఆయనకు ఇవ్వాలి. ఆమేనండి. దేవునికి చెందవలసిన ప్రభావమును ఆయనకి
ఆరోపించాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి మనం ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మనం ఆయనకి ఇవ్వాలి. ఈ క్రమాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే తప్పక శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది సుమా. మళ్ళీ చెప్తున్నా, నీ కుటుంబ సంబంధాల విషయంలో నిర్లక్ష్య వైఖరి, నన్ను అడిగేవాడు ఎవడు లేని పెచ్చు మీరిపోతున్న వ్యవహారం నీ దగ్గర ఉంటే కబడ్దార్, దేవుని తీర్పును ఎదుర్కొంటా. పిచ్చి వేషాలు వేయడానికి ఎవరికి లైసెన్స్ లేదు. దేవునికి చెందవలసిన భయం, కడుపు నిండా భయం ఉండాలి. దేవునికి స్తోత్రం. యాకోబు ఆదికాండం 28లో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. గుర్తుందా? 17వ వచనంలో అక్కడ ముందు పదం ఏంటి తెలుసా? యాకోబు నిద్ర తెలిసి భయపడి ఇది దేవుని మందిరమే. అంటే దేవుని మందిరం అంటే ఆ ప్లేస్లో మొదట ఉండాల్సింది దేవుని భయం. మందిరంలో చిట్చాట్లేంటి, మందిరంలో కబుర్లేంటి, మందిరంలో స్వంత చిత్తం ఏంటి? కడుపులో భయం లేక ఈ పనిలో నేను దర్జాగా కాళ్ళు చప్పుకొని కబుర్లు పెట్టేవాళ్ళు ఒకరో, కూర్చొని ఎస్ఎంఎస్లు షార్టింగ్లు కొట్టేవాడు ఒకడో, మందిరంలోనే రాజకీయాలు చేద్దాం చూసేవాడు ఇంకొకడు, నీచే నికృష్ట పాపిష్టి ప్రేమలు దోవలంటూ నాశనం అయిపోయి సన్నాసుడు ఇంకొకడు. కడుపులో భయం లేక ఎడుతుంది బతుకలగా. ఈ రోజున వాక్యాన్ని తీసుకుందాం సిన్సియర్గా, సీరియస్గా. దేవునికి చెందవలసిన భయం మనం ఆయనకి ఇవ్వాలి. ఆమేన్ అనండి గట్టిగా, ఆమేన్. ఇంకా టైం లేదు కనుక 4 మాటలు చెప్పేసి, ఇప్పుడు నేను చెప్పింది ఒక్క పాయింట్, దేవునికి భయపడితే ఎట్లుంటారు అన్నది. ఇలాంటివి ఇంకొక 5-6 చెప్పాలా, కానీ సమయం లేదు. ఇప్పటికే చాలామంది వీటిలో ఎత్తబడ్డారు. దేవుడు వారిని కొనిపోయిన కనుక వారు లేకపోయిరే. బహుశా పాపం మార్నింగ్ డ్యూటీ ఏదో ఉంటుంది, పాపం వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్, ప్రయాణం, తెప్పలు వాళ్ళ సావాళ్ళకు ఉంటుంది. మనసులో వాళ్ళు కూడా బాధపడే ఉంటారు. ఈ బాధపడలేక వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. నాకు వాళ్ళు వీళ్ళు కూడా తెలుసు. అందరికీ వందనాలు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను స్పీడ్ 2 మాటలు అంటాను. రైట్, స్పీడ్ 2 మాటలు అంటాను. దేవుని మందిరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. అందులో వ్యాపారాలు చేస్తుంటే యేసుప్రభు వారు ఏమన్నారు? నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరము, అయితే మీరు దానిని దొంగల గోగ చేసి ఉన్నారా. దేవుని మందిరం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అందులో ఆర్థిక లావాదేవీలు, వ్యాపార కార్యకలాపాలు ఉండకూడదు. పెద్ద అంశం ఇంకోసారి మాట్లాడుకుందాం. మందిరానికి చెందాల్సిన ప్రాధాన్యత దానికి చెందాలి, ఆ ప్రత్యేకత దానికి ఉండాలి. యోహాను సువార్త 2:16 దేవునికి స్తోత్రం. మరొక మాట కూడా అంటాను. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయంలో ఆలయాల మూతబడ్డ ఏమిటని నెహెమ్యా ఎంక్వైరీ చేశాడంట. లేవీయులు పొలంలో పనులు చేసుకుంటున్నారంట. హే మీరేంటి రండి అని లాక్కొచ్చాడు. బుద్ధి ఉందా మీకు? ఎందుకు ఇలా చేశారు అన్నాడు. అప్పుడు లేవీయులు అన్నారు, ఏమన్నారు? మాకు రావలసిన పాళ్ళు మాకు అందకపోవటం వలన భార్య బిడ్డలు చనిపోతున్న చూడలేక పనికి వెళ్ళామయ్యా అన్నారు. కోప్పడి స్త్రీలను, పురుషులను, ఇశ్రాయేలును చెంపల మీద కొట్టి వారందరినీ హెచ్చరించి మనం దేవుని సంఘాన్ని, సేవను కాపాడుకుందామని చెప్పి వారందరినీ కూడా ఒక తీర్మానంలోకి తీసుకొచ్చాడు. దైవ సేవకులకు చెందాల్సినవి వారికి వదిలేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ప్రాధాన్యత కానీ, అది పరిచర్య కానీ, అది అర్పణ కానీ, అది నడిపింపు కానీ దైవ జనులకు చెందాల్సింది చెందనివ్వండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క మాట అంటాను, ప్రభు దినం అనండి. ప్రభు దినం అంటే 2 రకాలు. ఒకటి రెగ్యులర్గా వచ్చే ఆదివారం, రెండవది రాకడ దినం. ప్రభు దినం ముందు ఆర్భాటముతోను ప్రధానతో శబ్దం అంటే అది రాకడ దినం. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా వచ్చే ఆరాధన దినం ఉంది కదా,
ఈ దినాన్ని మీరు ఎలా స్పెండ్ చేస్తున్నారు? 1 గంట 2 గంటలు ప్రార్థనకి ఇచ్చి మిగతా అంతా రెస్ట్కి, టీవీకి, సినిమాకి, తిండికి. ఆలోచించండి. ప్రకటన గ్రంథం 1:10 ప్రభువు దినము నేను ఆత్మవశుడనై ఉండగా కదా యోహాను గారు అంటారు కదా, అది ప్రభు దినం. డ్రమ్ము కొట్టేవాడు లేడు, పాట పాడేవాడు లేడు, సహకరించేవారు లేరు, సంఘం లేరు. కానీ ప్రభు దినమని మోకరించి ఆ లంకలో త్రాగునీరు కూడా దొరకని చోట ఏం చేస్తున్నాడు? ఆత్మవశుడైపోయాడంట. ఏదో మొక్కుబడికి ప్రార్థన చేసుకోవట్లా, ఈ శ్రమ నుంచి విడిపించని ప్రార్థన చేయట్లా, మోకాల మీద పడి ప్రభుని ఆరాధిస్తా ఆత్మవశుడైపోయి, పరవశుడైపోయి దేవుని సన్నిధిని ఆరాధిస్తున్నాడు. నేను అన్నాను, ఆదివారం రోజున లేదా సంఘారాధన శుక్రవారం ఏదో ఒక దినాన నీ దినం ఎట్లా గడుస్తుంది? టీవీ వశమయ్యావా? మాంసం వశమయ్యావా? కబుర్లు వశమయ్యావా? ఆత్మవశమవుతున్నావా? ప్రభు దినముందు ఆత్మవశులు అవ్వాలి మనం. ఇంకొక వ్యాపకం ఉండకూడదు. 4 మాటలు. దేవునికి చెందవలసిన భయం ఆయన చెందాలి, మందిరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి, సేవకుడికి విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. ప్రభు దినముందు ఆత్మవశులు అవ్వాలి. ఈ రోజున ఈ 4 తీర్మానాలు చేద్దామా? హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నారా? ఈ 4 దేవునితో నాకేం చెప్పకరా, నేను మీలాంటివన్నీ కదా. నేను చేసుకున్న తీర్మానం నేను ప్రభువుకు చెప్తాను, నీ తీర్మానం నేను చెప్పాలి. ఒక తీర్మానం కలిగిన వారందరం రండి, మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రార్థన.